Yeah. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో దిస్ సింటాక్స్. అవునా? లెవెల్ నెంబర్ స్పేస్ వేరియబుల్ నేమ్ స్పేస్ పిక్చర్ క్లాస్ స్పేస్ డేటా టైప్ అండ్ ఇట్స్ లెంత్ అండ్ ఫాలోడ్ బై పీరియడ్. ఇక్కడ ఈ వాల్యూ క్లాసు సైన్ యూసేజ్ జస్టిఫై ఇవన్నీ మనకి ఆప్షనల్ అండి. ఇవి మనం యూజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తాను వీడియో యొక్క పర్పస్ ఏంటి అని చెప్పి. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్ మీరు కోడ్ చేయాలంటే వాట్ ఆర్ ది థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ద సెన్స్ అవర్ నేమ్ కుడ్ బి మ్యాక్సిమం ఆఫ్ 30 క్యారెక్టర్స్ అండ్ ఇట్ కెన్ కంటైన్ ఆల్ఫాబెట్స్. మనకి ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, న్యూమరిక్ వాల్యూస్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ అండ్ షుడ్ బి ఆల్ఫాబెట్ అయ్యి ఉండాలండి. ఓకేనా? తర్వాత లెవెల్ నెంబర్స్. ఇన్ అవర్ కోబాల్ వీ హ్యావ్ సో మెనీ లెవెల్ నెంబర్స్. వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి చాలా లెవెల్ నెంబర్స్ ఉన్నాయండి. అవి ఏంటివి అంటే 1 to 49, తర్వాత 66, 77, 88. ఇక్కడ 66, 77, 88ని మనము స్పెషల్ లెవెల్ నెంబర్స్ అని అంటాము. ఇంకా రిమైనింగ్ 1 to 49. ఇక్కడ ఈ రిమైనింగ్ 1 to 49 అనేటివి ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎస్పెషలీ 1 అండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఎస్పెషలీ 1. ఇక్కడ చూడండి 01 లెవెల్ నెంబర్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ రికార్డ్ ఐటమ్ ఆర్ గ్రూప్ ఐటమ్ ఆర్ ప్యూర్ ఎలిమెంటరీ ఐటమ్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను మీకు చెప్తాను అసలు రికార్డ్ ఐటమ్ అంటే ఏంటి, గ్రూప్ ఐటమ్ అంటే ఏంటి, ప్యూర్ ఎలిమెంటరీ ఐటమ్ అంటే ఏంటి అనేది మీకు నేను చెప్తాను. ఓకేనా? తర్వాత 2 to 48 ఇక్కడ చూడండి. తర్వాత ఇక్కడ 2 to 49, 48 అనేటివి మనకి దీస్ రిమైనింగ్ లెవెల్ నెంబర్స్ కెన్ బి కోడెడ్ ఆఫ్టర్ యూజింగ్ 01 లెవెల్ నెంబర్ ఓన్లీ. దట్ మీన్స్ వితౌట్ కోడింగ్ 01 లెవెల్ నెంబర్ we cannot code these 2 to 48 level numbers. ఓకేనండి? అండ్ దీస్ కెన్ బి యూజ్డ్ ఫర్ బోత్ ఎలిమెంటరీ డేటా ఐటమ్ ఆర్ గ్రూప్ డేటా ఐటమ్. ఓకేనండి? ఇక్కడ గ్రూప్ డేటా ఐటమ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఓకేనా? ఇక్కడ మనము వేరియబుల్ అన్న మన కోబాల్లో మనకి వేరియబుల్ అన్న అలాగే మనము డేటా ఐటమ్ అన్న అలాగే ఐడెంటిఫైయర్ అన్న ఒక్కటే. ఈ మూడితో మనము ఏ నేమ్తో పిలిచినా కూడా ఒక్కటేనండి. ఓకేనా? ఇక్కడ మనకు వేరియబుల్ అన్న డేటా ఐటమ్ అన్న గ్రూప్ డేటా ఐడెంటిఫైయర్ అన్న ఒకటే. ఓకేనా? అండ్ ఇక్కడ 49 లెవెల్ నెంబర్. 49 లెవెల్ నెంబర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు హ్యాండిల్ DB టు వేర్కార్ ఫీల్డ్ అండి. నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనకి 49 లెవెల్ నెంబర్ గురించి అవసరం లేదు. మనము DB టు చెప్పుకున్నప్పుడు మనము 49 లెవెల్ నెంబర్ గురించి మీకు నేను చెప్తాను. ఓకేనండి? ఓకే. ఇక్కడ మనం ఏవో చెప్పుకున్నాం. ఏమని 01 లెవెల్ నెంబర్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ రికార్డ్ ఐటమ్ ఆర్ గ్రూప్ ఐటమ్ ఆర్ ప్యూర్ ఎలిమెంటరీ ఐటమ్ అన్నారు. తర్వాత 2 to 48 వచ్చి వీ కెనాట్ కోడ్ వితౌట్ కోడింగ్ 01 లెవెల్ నెంబర్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు కోడ్ దెన్ దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ బోత్ ఎలిమెంటరీ డేటా ఐటమ్ ఆర్ గ్రూప్ డేటా ఐటమ్ అని మీరు అన్నారు. అసలు అవి ఏంటివి అంటే నేను మీకు చెప్తానండి. ఓకేనా? ఇవి చెప్పే ముందు మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఇస్ దట్ పాయింట్ ఇన్ ద సెన్స్ లెవెల్ నెంబర్స్ ఇన్ ది డౌన్ సైడ్ should have incremental level number only. That means going downwards that level number should be in incremented order only. It should not be in decremented order. ఓకే. ఇప్పుడు అసలు ఏంటి సార్ ఇదంతా అంటే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. లెట్స్ అజ్యూమ్ వీ హ్యావ్ వన్ ఫైల్. అంటే ఒక ఫైల్ ఉందనుకుందామండి. ఆ ఫైల్లో మనకి ఇలా డేటా ఉందనుకుందాం. ఏంటి E001 తర్వాత అభిలాషు తర్వాత హైదరాబాదు తర్వాత సమ్ నెంబరు తర్వాత TS అంటే స్టేటు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ E001 అనేది ఏంటి ఎంప్లాయీ ఐడి. అవునా? ఈ అభిలాష్ అనేది ఏంటి ఒక నేము అయి ఉండొచ్చు. తర్వాత హైదరాబాద్ అనేది వచ్చి అడ్రస్. తర్వాత ఇది ఫోన్ నెంబరు. తర్వాత ఇది స్టేట్ కోడ్. TS అంటే తెలంగాణ స్టేటు. అవునా? అదేవిధంగా మనకి ఫైల్లో ఇంకో రికార్డు కూడా ఉంది. ఆ రికార్డు ఏంటి అంటే E002 అంటే ఎంప్లాయీ ఐడి తర్వాత ఎంప్లాయీ నేము ఎంప్లాయీ అడ్రస్ ఎంప్లాయీ ఫోన్ నెంబర్ ఎంప్లాయీ స్టేటు. అవునా? సో ఇక్కడ అంటే ఇక్కడ ప్రస్తుతానికి నేను ఒక 2 రికార్డ్స్ తీసుకున్నానండి. అంటే ఏంటి ఇక్కడ నా ఫైల్లో 2 రికార్డ్స్ ఉన్నాయి. మరి ఈ రికార్డుకి ఇప్పుడు నేను ఎలా మెమరీని అలొకేట్ చేయొచ్చు అంటే మెమరీని ఎలా అలొకేట్ చేస్తానంటే బై యూజింగ్ సమ్ నేమ్. అవునా? అంటే వేరియబుల్ నేమ్ యూజ్ చేసి నేను దీనికి నేను సమ్ మెమరీ అనేది అలొకేట్ చేస్తాను.
సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే వాట్ ఈస్ ద థింగ్ ఐ హ్యావ్ టు ఫాలో ఇన్ ద సెన్స్ లెవెల్ నెంబర్. కార్డుకి నేను ఏమి ఇచ్చాను, లెవెల్ నెంబర్ ఇచ్చాను. తర్వాత వేరియబుల్ నేమ్, ఇవి ఏంటివి, ఇదంతా ఎంప్లాయీ డీటెయిల్స్. అవునా, కాబట్టి నేను రీడబుల్ ఫార్మాట్లో మనకు అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ ఏం చేశాను, వేరియబుల్ డీటెయిల్స్ అని చెప్పి ఒక నేమ్తో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నాకు ఏం కావాలి, పిక్చర్ క్లాసు పిఐసి. సో ఇక్కడ నేను పిఐసి అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ నాకు ఏముంది, డేటా టైప్. డేటా టైప్ అంటే మనము ఏ టైప్ ఆఫ్ డేటాని మనము స్టోర్ చేయాలనుకుంటున్నాము ఈ యొక్క వేరియబుల్లో అని చెప్పడానికి యూజ్ చేసేదే ఈ డేటా టైప్ అండి. నేను మీకు చెప్తా ఇక్కడ మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయంటే నేను మీకు చెప్తానండి. ప్రస్తుతానికి ఇక్కడ నేను ఎక్స్ తీసుకుంటాను. ఎక్స్ అంటే ఆల్ఫా న్యూమరిక్, అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ వాల్యూస్, స్పెషల్ క్యారెక్టర్స్, ఇవన్నీ మనము స్టోర్ చేయొచ్చు అన్నట్టు. అంతే కదా. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ రికార్డుకి నేను ఇక్కడ మీ రికార్డు మీకు ఏమున్నాయి చూడండి, ఇక్కడ మనకి ఏబిసిడీలు ఉన్నాయి, అలాగే 1 to 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను ఆల్ఫా న్యూమరిక్ ఇచ్చాను అనుకోండి, ఐ కెన్ స్టోర్ ఏబిసిడీస్ 1 to 3 స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్సో ఇన్ దిస్ వేరియబుల్. కాబట్టి నేను ఎక్స్ ఇచ్చాను. ఎక్స్ ఇచ్చేసి నేను మ్యాక్సిమము ఎన్ని క్యారెక్టర్స్ స్టోర్ చేయొచ్చు అంటే ఇక్కడ మనము ఒక చిన్న ఎక్స్ట్రా, ఇక్కడ మనము ఒక ఎక్సెప్షన్ తీసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇది ఒక 10 అనుకుందాం. ఇది ఎంప్లాయీ ఐడికి 10 bytes, తర్వాత నేమ్కి ఒక 10 bytes, అడ్రస్కి ఒక 10 bytes, తర్వాత ఫోన్ నెంబర్కి ఒక 10 bytes, తర్వాత స్టేట్ కోడ్కి ఒక 10 bytes అనుకుందాం. మొత్తము 60 bytes. దట్ మీన్స్ హియర్ ఐ క్యాన్ స్టోర్ మ్యాక్సిమం 60 bytes ఆఫ్ డేటా ఇన్ దిస్ వేరియబుల్. తర్వాత ఏం కావాలి మనకి, ఫుల్ స్టాప్. అవునా, ఇక్కడ మీరు ఎలా కోడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక వేరియబుల్ అంటే ఏంది, ఈ రికార్డ్కి మీరు ఒక స్పేస్ని మీరు అలొకేట్ చేయాలంటే మీరు ఇలా ప్రొవైడ్ చేయొచ్చు. వేరియబుల్ అంటే మీరు మర్చిపోకూడదండి. వేరియబుల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ వేరియబుల్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ జస్ట్ ఏ నేమ్. ఇట్ ఈస్ జస్ట్ ఏ నేమ్ గివెన్ టు ది మెమరీ టు ఐడెంటిఫై ఇట్. అంటే ఏంటి, ఒక ఎంటైర్, ఇప్పుడు మనకి ఒక సముద్రం లాగా ఎంటైర్ స్పేస్ ఉంది అనుకుందాం. అంటే మన దగ్గర ఒక పెద్ద హార్డ్ డిస్క్ ఉంది. ఆ హార్డ్ డిస్క్ నాకు కొంచెం మెమరీ కావాలి. ఎందుకు, టు స్టోర్ సమ్ డేటా. అవునా, ఆ డేటా ఏంటి, ఇదే. నాకు ఈ డేటా స్టోర్ చేసుకోవడానికి సిస్టమ్ నుండి నాకు సమ్ స్పేస్ కావాలి, సమ్ మెమరీ కావాలి. సో ఆ మెమరీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సిస్టము నాకు ఈ కొంచెం మెమరీ ఇవ్వు, నేను దాంట్లో సమ్ డేటాని స్టోర్ చేసుకుంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అది ఎలా రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే ఇలా, నాకు ఒక సమ్ స్పేస్ ఇవ్వు, ఆ స్పేస్కి నేను ఈ నేమ్ పెట్టుకుంటాను, అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పి ఒక నేమ్ పెట్టుకుంటాను. అది డేటా టైప్ వచ్చి నాకు ఆల్ఫా న్యూమరిక్, దాంట్లో నేను 60 క్యారెక్టర్స్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి మనం ఇలా రిక్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మన సిస్టము ఇలా మనకి ఒక స్పేస్ని మనకు అలొకేట్ చేస్తున్నట్టు. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మనకి మొత్తము 60 bytesతో, ఇలా మనకి మొత్తము 60 bytesతో చూడండి, ఇలా మొత్తం మనకి 60 bytesతో స్పేస్ అనేది మనకి సిస్టము మనకి ఇస్తుంది అన్నట్టు. సో ఈ స్పేస్కి మనం ఇచ్చుకున్న పేరు ఏంటి, అక్కడ EMPDETAILS ఎంప్లాయీ డీటెయిల్స్, అంతేనా. ఇక్కడ చూడండి, మనకి ఈ మెమరీకి మనం ఇచ్చుకున్న పేరు ఏంటి, ఎంప్లాయీ డీటెయిల్స్. అంటే ఏంటి, ఈ ఎంప్లాయీ డీటెయిల్స్నే మనం ఇక్కడ వేరియబుల్ అని అంటాము. వేరియబుల్ అనొచ్చు, లేకపోతే దీన్ని డేటా ఐటమ్ అని అనొచ్చు, అవునా, లేకపోతే మనం దీన్ని ఐడెంటిఫైయర్ అని కూడా మనము అనొచ్చు. ఓకేనండి, ఐడెంటిఫైయర్ అని కూడా మనము దీన్ని అనొచ్చు. అవునా, దీంట్లో మనకి ఏమున్నాయి, ఫస్ట్ 10 bytes మనకి ఎంప్లాయీ ఐడి ఉంది కాబట్టి ఇక్కడ ఇలా స్టోర్ అవుతుంది అన్నట్టు. E001, తర్వాత రిమైనింగ్ కొంచెము స్పేస్లు ఇలా. అవునా, తర్వాత ఏముంది మనకి ఎంప్లాయీ నేమ్, అదేంటి అభిలాష్, ABHILASH. ఇలా మనకి నేమ్ అనేది స్టోర్ అవుతుంది అన్నట్టు. తర్వాత మళ్ళీ మనకి ఇంకేముంది అక్కడ, హైదరాబాద్, HYDERABAD, మళ్ళా 10 bytes. తర్వాత ఫోన్ నెంబరు 8125686919. అవునా,
తర్వాత మనకి ఇక్కడ ఏముంది, తర్వాత మళ్ళీ కొంచెము స్పేస్ ఉంది, తర్వాత టీఎస్. అవునా, టీఎస్ అంటే 2-3 స్పేస్ పెట్టుకోండి, ఇలా ఒక 6 స్పేస్ పెట్టుకోండి, లాస్ట్లో మనకి టీఎస్. అవునా, ఇలా అన్నట్టు. ఇక్కడ టీఎస్ బదులు TELANGANA తెలంగాణ స్టేట్ అని. ఇలా మనకి డేటా అనేది మొత్తము మన సిస్టము స్టోర్ చేస్తుంది. అవునా, దీన్ని మనము వేరియబుల్ అని అంటాము. ఓకేనండి. ఇలా మనకి ఇప్పుడు ఇదంతా ఒక హార్డ్ డిస్క్ అనుకోండి. హార్డ్ డిస్క్లో నుండి మనకి సిస్టము మన ప్రోగ్రామ్కి ఒక 60 బైట్లు మెమరీని అరుగిస్తున్నట్టు, అంటే అప్పిస్తుంది. ఆ 60 బైట్ల మెమరీకి మనం ఇచ్చుకున్న పేరు ఏంటంటే ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకేనా. సో ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఈ పేరుని మనం ఏమంటామంటే వేరియబుల్ అని అంటాము, లేకపోతే డేటా ఐటమ్ అని అంటాము. ఓకేనండి. అది మరి మనం వేరియబుల్ని ఇలాగే డిక్లేర్ చేయాలా సార్ అంటే ఇలాగే డిక్లేర్ చేసిన అవసరం లేదండి. దీని యొక్క స్ట్రక్చర్ని మనము ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమైంది ఏమని నేను చెప్పాను కాబట్టి మీకు ఇక్కడ మీకు ఇలా అర్థమైంది ఏమని. ఫస్ట్దేమో ఎంప్లాయీ నేమ్ అని, తర్వాత ఎంప్లాయీ ఐడి అని, తర్వాత ఎంప్లాయీ నేమ్ అని, తర్వాత ఎంప్లాయీ అడ్రస్ అని, తర్వాత ఫోన్ నెంబర్ అని, తర్వాత ఇది స్టేట్ కోడ్ అని చెప్పి నేను మీకు చెప్తే అర్థమైంది. బట్ చెప్పకుండా తెలియాలంటే ఏంటి, అసలు ఈ రికార్డులో మనకి ఏ ఫీల్డ్స్ ఉన్నాయో మనకు తెలియాలంటే ఎలా అంటే బై యూజింగ్ ది లెవెల్ నెంబర్స్ వీ కెన్ మెయింటైన్ ఆర్ వీ కెన్ ఎక్స్పాండ్ ఇట్స్ స్ట్రక్చర్. ఓకేనండి. ఇక్కడ నేను మీకు అదే రాశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నేను ఏం రాశాను, లెవెల్ నెంబర్స్ ఆర్ యూజ్డ్ టు మెయింటైన్ ఆర్ ఎక్స్పాండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది రికార్డ్. అవునండి. అంటే ఏంది, లెవెల్ నెంబర్స్ని యూజ్ చేసి మనము రికార్డ్ యొక్క స్ట్రక్చర్ని మనము ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎలా అంటే ఇలా చూడండి, మీరు ఇలాగైనా రాసుకోవచ్చు, లేకపోతే మీరు సింపుల్గా మీరు ఇలా అయినా రాసుకోవచ్చు. ఎలా అంటే మీరు ఇలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ రాస్తానండి, మీకు సింపుల్గా ఉంటుంది. చూడండి, మీరు ఇలా అయినా రాసుకోవచ్చు. EMPDETAILS ఎంప్లాయీ డీటెయిల్స్. మళ్ళీ మనకి ఏమున్నాయి, మనకి ఎంప్లాయీ ఐడి ఉంది. అవునా, ఎంప్లాయీ ఐడి ఉంది. అవునా, ఆ తర్వాత మనకి ఏముంది, ఎంప్లాయీ నేమ్ ఉంది. ఆ తర్వాత మనకి ఏముంది, ఎంప్లాయీ అడ్రస్ ఉంది. ఆ తర్వాత మనకి ఏముంది, ఎంప్లాయీ ఫోన్ నెంబర్ ఉంది. అవునా, ఆ తర్వాత మనకి ఏముంది, ఎంప్లాయీ స్టేట్ కోడ్ ఉంది. ఇలా మనకి మొత్తము మన ఫైల్లో మన రికార్డు మొత్తం మనకి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, 5 ఫీల్డ్స్ ఉన్నాయి. అవునా, ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ఎంప్లాయీ ఐడి నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, మొత్తం 4 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. అవునా, అంటే ఏంటి ఇక్కడ వీ కెన్ స్టోర్ మ్యాక్సిమం 4 క్యారెక్టర్స్. ఇలా 4 క్యారెక్టర్స్ ఇన్ ఎంప్లాయీ ఐడి ఫీల్డ్. ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడిలో మనకి ఏమేమి ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అలాగే న్యూమరిక్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అవునా, కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ అని ఇస్తాను. ఇలా ఇవ్వాలంటే నేను దీనికంటే ముందు ఇక్కడ పిక్ అని ఇవ్వాలి. పిక్ అని ఇస్తేనే అది ఇక్కడ డేటా టైప్ని, డేటా లెంత్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకేనా. తర్వాత నేమ్ మనం మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ అసైన్ చేయొచ్చు అంటే 10 క్యారెక్టర్స్. అవునా, కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ పిక్ ఇక్కడ నేమ్ అనేది ఎలా ఉంది, మనకి ఓన్లీ ABCDలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను దీన్ని ఆల్ఫాబెట్తో A10 ఇస్తాము. ఓకేనండి. సో ఇక్కడ మనము ఎలా ఇస్తాము అన్నట్టు. తర్వాత అడ్రస్ కూడా మనకి ఏముంది, మొత్తము 10 బైట్స్. అవునా, అంటే 10 క్యారెక్టర్స్ మనం స్టోర్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మనకి పిక్ A10. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చిన ఫీల్డ్ ఏంటి, ఫోన్ నెంబర్ మనము స్టోర్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి నెక్స్ట్ ఫీల్డ్కి మనము ఫోన్ నెంబర్ని స్టోర్ చేయాలి. ఫోన్ నెంబర్ అంటే మనకి ఎలా ఉంటాయి, ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను డేటా టైప్ 9 అని ఇస్తాను. 9 అని ఇచ్చేసి మనము ఫోన్ నెంబర్ మ్యాక్సిమమ్ ఎన్ని బైట్స్ ఉంటాయి, మనకి 10 డిజిట్స్ మనము స్టోర్ చేయొచ్చు. కాబట్టి 9/10. తర్వాత ఇక్కడ తెలంగాణ TELANGANA, తర్వాత TIMIL తమిళ్ నాడు, ఇలా. అవునా, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నాకు నెక్స్ట్ ఉన్నది ఎంప్లాయీ యొక్క స్టేటు.
స్టేటు. కాబట్టి ఇక్కడ పిక్, ఇక్కడ తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ ఏంటివి ఏబిసిడీలు. కాబట్టి ఇక్కడ నేను దాని మీనింగ్ ఏంటి, ఈ ఫీల్డ్ నేను ఓన్లీ ఏబిసిడీలో స్టోర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏ ఆఫ్ 10. అవునా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడికి ఎంప్లాయీ నేమ్కి సమ్ స్పేస్ వచ్చిందా? అవునా, సమ్ స్పేస్ వచ్చింది. అంటే ఒక 2 బైట్స్ అనుకోండి, 2 బైట్స్ మనకి స్పేస్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము ఫిల్లర్, ఈ ఫిల్లర్ అనే కాన్సెప్ట్ నేను మీకు చెప్తానండి. ఫిల్లర్ అంటే సమ్ స్పేస్ అండి. అవునా, ఇక్కడ మనకి ఎన్ని బైట్స్ స్పేస్ వచ్చింది, నాకు 2 బైట్స్. కాబట్టి ఇక్కడ నేను ఫిల్లరు 2 అని ఇచ్చుకుంటాను. మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ మనము నేమ్ తర్వాత ఇక్కడ చూడండి, నేమ్కి సిటీ కూడా మనకి సమ్ స్పేస్ వచ్చింది. అవునా, కాబట్టి అది కూడా మనకి ఫిల్లర్ అన్నట్టు. ఇక్కడ మనం ఇలా ఫిల్లర్ అని రాసుకొని ఇక్కడ మనం ఎంత స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాం, ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీని మనము స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ మనము రాస్తాము అన్నట్టు. ఇలా 2 బైట్స్. ఓకేనండి. తర్వాత మళ్ళీ అడ్రస్కి ఆఫ్ ఎక్స్ ఆఫ్ 02 ఇలా. తర్వాత మళ్ళీ ఫోన్ నెంబర్ తర్వాత కూడా మళ్ళీ ఉంది కదా మనకు స్పేసు. కాబట్టి ఫిల్లర్ పిక్ ఆఫ్ ఇక్కడ ఎంత, మళ్ళీ ఎక్స్ ఆఫ్ 2 అనుకోండి ఇలా. అవునా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మరి ఇదేమో ఎంప్లాయీ డీటెయిల్స్, ఇదేమో ఎంప్లాయీ డీటెయిల్, ఇది సేమ్ ఉంది. అవునా, అంతేనా? ఇది కూడా ఎంప్లాయీ డీటెయిలే. ఇక్కడ ఇది ఎక్స్ ఆఫ్ 10 అంటే ఎందుకు నేను ఎంటర్ రికార్డ్ లెవెల్ నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. అలా కాకుండా నేను ఆ రికార్డ్ని ఇక్కడ నేను స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేశాను. ఆ స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇక్కడ వీటికి కూడా ఎంప్లాయీ, ఇక్కడ మనకు కూడా లెవెల్ నెంబర్ ఉండాలి కదా. అదే కదా మన సింటాక్స్. ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ ఏంటి, ఇక్కడ మనకు లెవెల్ నెంబర్ ఉండాలి, ఆ తర్వాత వేరియబుల్ నేము, తర్వాత పిక్చర్ క్లాసు, తర్వాత డేటా టైప్ అండ్ లెంత్ అండ్ పీరియడ్. మరి ఇక్కడ మనం లెవెల్ నెంబర్ పెట్టాలి కదా. కాబట్టి ఇక్కడ మనము ఎలా ఇస్తామన్నట్టు, ఇలా ఇస్తాం. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, ఇక్కడ చూడండి, లెవెల్ నెంబర్స్ ఇన్ ది డౌన్ సైడ్ షుడ్ హ్యావ్ ఇంక్రిమెంటల్ లెవెల్ నెంబర్ ఓన్లీ. దట్ మీన్స్ గోయింగ్ డౌన్వర్డ్స్ వైల్ ఎక్స్పాండింగ్ ది స్ట్రక్చర్ వి షుడ్ గివ్ లెవెల్ నెంబర్స్ ఇన్ ఇంక్రిమెంటల్ ఆర్డర్ ఓన్లీ. అంటే ఏంది, మనము పెంచుకుంటూ పోవాలన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ లెవెల్ మారింది కదా. ఇక్కడ ఇదేమో ఒక లెవెల్, ఇది దాని కింద ఈ యొక్క లెవెల్ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఏంది, ఇక్కడ ఆ లెవెల్ నాకు ఎక్స్పాండ్ అయ్యిందంటే లెవెల్ మారింది. కాబట్టి ఇక్కడ నేను లెవెల్ నెంబర్ ఏం చేయాలి, ఇప్పుడు ఇంక్రిమెంటెడ్ ఆర్డర్లో ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను 2 ఇస్తా, ఇక్కడ 2 ఇవ్వాలి. ఇక్కడ కూడా మనం ఇప్పుడు 02 అని ఇవ్వాలి. ఇక్కడ కూడా మనము 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 02 అని ఇవ్వాలి. ఇక్కడ కూడా మనం 02 అని ఇవ్వాలి. ఇక్కడ కూడా మనము 02 అని, ఇలా మనము వీడియో యొక్క స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేసుకుంటాము. ఓకేనండి. ఎలా అంటే బై యూజింగ్ ది లెవెల్ నెంబర్స్ we can expand the structure of the record like this. మళ్ళీ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఇప్పుడు మనకి ఎంప్లాయీ నేమ్లో ఒక నేమ్ ఏమిటిందా, దాంట్లో మళ్ళీ మనకి ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ 2 ఉంటాయి కదా. మరి ఆ స్ట్రక్చర్ నేను ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు, అంటే ఈ ఫీల్డ్ నేను మళ్ళీ ఫర్దర్గా నేను ఎక్స్పాండ్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఎలా అంటే మళ్ళీ ఇలా చూడండి, ఎంప్లాయీ నేమ్లో మళ్ళీ మనకి ఎన్ని ఉంటాయి, మళ్ళీ మనకి 2 ఉంటాయి. అవునా, ఫస్ట్ నేమ్ ఒకటి, లాస్ట్ నేమ్ ఒకటి. కాబట్టి ఈ స్ట్రక్చర్ మీరు ఇక్కడ ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎలా ఇవ్వచ్చు అన్నట్టు, 03 ఇచ్చేసి ఎంప్లాయీ యొక్క ఫస్ట్ నేము, ఎంప్లాయీ యొక్క ఫస్ట్ నేమ్ ఎంత, పిక్ ఆఫ్ ఏ ఆఫ్ 10 క్యారెక్టర్ అనుకుందాం, అంతే కదా, అభిలాష్ బండారు అని చెప్పి. అంటే నేను ఇలా స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ BINDARU ఇలా. తర్వాత ఇక్కడ అభి చండారు TARU ఇలా. అవునా, అంటే ఇదంతా కలిపితే నేమ్ అన్నట్టు, ఫస్ట్ నేము లాస్ట్ నేము. అవునా, కాబట్టి ఇలా. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, మళ్ళీ మనకి మధ్యలో స్పేస్ వచ్చింది. కాబట్టి స్పేస్ అంటే ఇక్కడ ఫిల్లరు. అవునా, స్పేస్ ఒక 2 బైట్ వచ్చాయి అనుకుందాం ఇలా. తర్వాత దీని తర్వాత మళ్ళీ నాకు ఏమొచ్చింది, ఇక్కడ చూడండి 03 ఎంప్లాయీ లాస్ట్ నేమ్, అది ఎన్ని బైట్స్ మనకి, ఏ ఆఫ్ 10 బైట్స్ ఇలా అన్నట్టు.
ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇంతకుముందు ఇది చూసారనుకోండి, ఓకే దిస్ ఇస్ ఆల్సో వేరియబుల్ డిక్లరేషన్ ఓన్లీ ఆర్ రికార్డ్ లెవెల్ డిక్లరేషన్ అనుకోవచ్చు. ఇక్కడ మీరు దీన్ని చూసారనుకోండి మనకి అర్థం కాదు, అంటే ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ మనకి ఏ ఫీల్డ్స్ ఉన్నాయో మనకి అర్థం కాదు, అన్నా వీ నెవర్ గెట్ ఎనీ క్లారిఫికేషన్. బట్ హియర్ ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇక్కడ చూడండి, దీన్ని మీరు చూసారనుకోండి మీకు అర్థమైపోతుంది అన్నట్టు. ఏమని, ఈ రికార్డ్కి మనకి మొత్తము ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. ఏ ఫీల్డ్స్ అంటే మనకి ఫస్ట్ ఫీల్డ్ ఎంప్లాయీ ఐడి, తర్వాత మధ్యలో 2 లైన్లు స్పేస్ ఇచ్చాడు, 2 బైట్లు స్పేస్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ నాకు ఎంప్లాయీ నేమ్ వచ్చింది. ఎంప్లాయీ నేమ్లో కూడా మళ్ళీ నాకు ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ 10 బైట్లు, మళ్ళీ 2 స్పేస్లు, తర్వాత లాస్ట్ నేమ్ 10 బైట్లు, తర్వాత మళ్ళీ నాకు 2 లైన్లు అంటే 2 బైట్లు స్పేసు. తర్వాత మళ్ళీ నాకు తర్వాత ఏమొచ్చింది, ఎంప్లాయీ నేమ్, అది ఎన్ని బైట్స్ అంటే 10 బైట్స్, అంటే 10 క్యారెక్టర్స్ దాన్ని స్టోర్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ నాకు 2 బైట్లు స్పేసు. తర్వాత మళ్ళీ నాకు ఎంప్లాయీ ఫోన్ నెంబరు, అది ఏంటి, అది కూడా మనము 10 బైట్లు మనము స్టోర్ చేయొచ్చు. తర్వాత ఫిల్డరు అంటే మళ్ళీ స్పేసు, తర్వాత ఎంప్లాయీ స్టేట్ మళ్ళీ 10, అవునా, ఇలా అన్నట్టు. సో ఇక్కడ మనం ఎంత ఇచ్చాము, x(60) ఇచ్చాము. ఇక్కడ కూడా మనము అంతే ఉంటుంది లెంత్, కానీ మీరు కోడ్ చేసుకోండి. చూడండి, 4 ఒక 2 6 + 10 16 + 2 18 + 2 28 + 2 30 + 10 40 + 2 42 + 10 ఎంత, 52 + 10 ఎంత, 52 ఒక 2 54 ప్లస్ రిమైనింగ్ 6 బైట్స్ స్టేట్కి వేసుకోండి. ఇలా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క లెంత్ అంతా సేమే కదా. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, హియర్ వీఆర్ నాట్ ఎక్స్పాండింగ్ ఇట్స్ స్ట్రక్చర్, బట్ హియర్ విత్ ది హెల్ప్ ఆఫ్ లెవెల్ నెంబర్స్ వీఆర్ ఎక్స్పాండింగ్ ఇట్స్ స్ట్రక్చర్. ఈ లెవెల్ నెంబర్స్ చూడగా మనకు అర్థమైపోతుంది దీని కింద ఏ లెవెల్ వచ్చింది, దాని కింద ఉన్న సబ్ లెవెల్ ఏది అని చెప్పి. ఇలా మీరు వితౌట్ ఎక్స్పాండింగ్ ఇట్స్ స్ట్రక్చర్, ఇఫ్ యూ డిక్లేర్ ఎనీ వేరియబుల్, దెన్ దట్ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ ప్యూర్ ఎలిమెంటరీ డేటా ఐటమ్. ఓకేనండి, దీన్ని మనము ప్యూర్ ఎలిమెంటరీ డేటా ఐటమ్ అని అంటాము. ఒకవేళ మీరు ఏదైనా దాని స్ట్రక్చర్ని ఇలా మీరు ఎక్స్పాండ్ చేశారనుకోండి, దీన్ని మనం ఏమన్నానంటే, ఇక్కడ మనం దీన్ని గ్రూప్ డేటా ఐటమ్ అని అంటాము. ఓకేనా అండి, ఇక్కడ వీటి కింద ఉన్నవన్నీ మళ్ళీ వీటిని మనం ఏమంటామంటే డేటా ఐటమ్స్ అని అంటాము. డేటా ఐటమ్ అని అంటాం, ఇది కూడా డేటా ఐటమ్. ఇది గ్రూప్ కింద ఇంకొక గ్రూపు, అవునా, కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సబ్ గ్రూప్ డేటా ఐటమ్ అని అంటాము. కట్ అయిపోయింది. డేటా ఐటమ్ అని అంటాము. మళ్ళీ వీటి కింద ఉన్నవి ఇవన్నీ ఏంటివి, మళ్ళీ సింపుల్, మళ్ళీ ఇవన్నీ ఏంటివి, మళ్ళీ ఇవన్నీ డేటా ఐటమ్సే. మళ్ళీ ఇదేంటి, మళ్ళీ ఇది కూడా నార్మల్ డేటా ఐటమే, ఇలా అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ఇలా మీరు ఎటువంటి స్ట్రక్చర్ని మీరు ఎక్స్పాండ్ చేయాలన్నా కూడా ఇందులో ఫస్ట్ లెవెల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ బి 01 ఉండాలండి. 01 లెవెల్ నెంబర్ యూజ్ చేసిన తర్వాత గోయింగ్ డౌన్వర్డ్స్ మీకు లెవెల్స్ని ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీరు ఈ లెవెల్ నెంబర్స్ మీరు ఇంక్రీజ్ చేస్తూ పోవాలి. ఇక్కడ చూడండి, దీని కింద మనకు నెక్స్ట్ లెవెల్ వచ్చిందా, కాబట్టి దీనికి మనము 02 అని ఇచ్చాం. ఈ ఎంప్లాయీ నేమ్ కింద మళ్ళీ ఇంకొక లెవెల్ మనకి ఎక్స్పాండ్ అయింది, అంటే ఇంక్రీజ్ అయింది, కాబట్టి ఇక్కడ మనము 3 అని ఇచ్చాం. అంతేగాని ఇక్కడ మనము 2 ఇచ్చి పైన వరకు మనము 3 అని ఇవ్వలేదు. అంటే ఇక్కడ మనం గోయింగ్ డౌన్వర్డ్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లెవెల్ నెంబర్స్ కూడా మనము ఇంక్రీజ్ చేస్తూనే పోవాలి. మళ్ళీ ఎంప్లాయీ నేమ్ కింద మనకి మళ్ళీ అడ్రస్ అవన్నీ వస్తాయంటే రావు, అవునా, అవి మళ్ళీ సపరేట్ ఫీల్డ్స్, కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము బ్యాక్ వచ్చేసాం, కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి 2తోనే మనము ఇక్కడ కోడ్ చేసామన్నట్టు. సో ఇలా what is the purpose of level number in the sense level number is used to maintain or expand the structure of the record, and in COBOL we have so many level numbers. What are those in the sense 1 to 49 level number and 66 77 88 level numbers. ఇక్కడ here level number means 0 level number is used to declare record item or group item or pure elementary
ఐటమ్. ఇక్కడ చూడండి, ఇది ఒకవేళ ఫైల్లో ఉన్న రికార్డ్ అనుకోండి, దీన్ని మనం రికార్డ్ ఐటమ్ అనొచ్చు, లేకపోతే ప్యూర్ ఎలిమెంటరీ డేటా ఐటమ్ అని కూడా అనొచ్చు. ఒకవేళ ఇలా మీరు స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేసి అనుకోండి, అప్పుడు 01 లెవెల్ నెంబర్ని మనము గ్రూప్ డేటా ఐటమ్ అని అంటాము. గ్రూప్ డేటా ఐటమ్కి ఎప్పుడు కూడా మనము పిక్చర్ క్లాసు, డేటా టైపు, డేటా లెంత్ మనము కోడ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇది గ్రూప్ డేటా ఐటమే కదా, కానీ ఇక్కడ నాకు పిక్చర్ క్లాసు అవి లేవు. ఇక్కడ కూడా చూడండి, ఎంప్లాయీ నేమ్, ఇది కూడా గ్రూప్ డేటా ఐటమే కదా, ఇక్కడ నాకు పిక్చర్ క్లాసు అలాగే డేటా టైపు, డేటా లెంత్ లేదు అవునా. బట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎలిమెంటరీ డేటా ఐటమ్స్, ఈ 3 కూడా ఎలిమెంటరీ డేటా ఐటమ్స్, ఈ రిమైనింగ్ ఇవన్నీ ఎలిమెంటరీ డేటా ఐటమ్స్. చూడండి, ప్రతి ఒక్క ఎలిమెంటరీ డేటా ఐటమ్కి ఏమి వచ్చింది, లెవెల్ నెంబర్ వచ్చింది, డేటా వేరియబుల్ నేమ్ వచ్చింది, అలాగే పిక్చర్ క్లాస్ వచ్చింది, డేటా టైప్ వచ్చింది, డేటా లెంత్ కూడా మనకి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు అయ్యాడా? ఇలా మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే వి మస్ట్ అండ్ షుడ్ రిమెంబర్ దిస్ సింటాక్స్ అండి. ఓకేనా. ఇక్కడ ఎలిమెంటరీ డేటా ఐటమ్ అంటే ఏంటి, ప్యూర్ ఎలిమెంటరీ డేటా ఐటమ్ అంటే ఏంటి, గ్రూప్ డేటా ఐటమ్ అంటే ఏంటి, ఎలిమెంటరీ డేటా ఐటమ్ అంటే ఏంటి అంటే ఇదే. ఓకేనండి. సో ఇలా అన్నట్టు. ఇక్కడ చూడండి, వితౌట్ యూజింగ్ 01 లెవెల్ నెంబర్ వీ షుడ్ నాట్ యూజ్ 02 to 48 లెవెల్ నెంబర్స్. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్, అంటే మీరు 02 నుండి 048 లెవెల్ నెంబర్స్ మీరు యూజ్ చేయాలంటే దానికంటే ముందు మీరు ఖచ్చితంగా 01 లెవెల్ నెంబరు యూజ్ చేసి ఉండాలి. 01 లెవెల్ నెంబర్ యూజ్ చేయకుండా మీరు డైరెక్ట్గా 2 లెవెల్ నెంబర్ని యూజ్ చేయలేరు. యూజ్ చేయాలనుకున్నా కూడా మీకు సిస్టము అలో చేయదు. ఓకేనండి. ఇలా తర్వాత 49 లెవెల్ నెంబర్ గురించి ఇప్పుడు మనకు వద్దండి. 49 లెవెల్ నెంబర్ గురించి నేను మీకు తర్వాత చెప్తా. DB2 అనే మనకి సబ్ లాంగ్వేజ్ ఒకటి వస్తుంది, సబ్ మాడ్యూల్, దాని గురించి చెప్పినప్పుడు నేను మీకు క్లియర్గా ఈ 49 లెవెల్ నెంబర్ గురించి కూడా మీకు చెప్తాను. ఓకేనా. తర్వాత 66, ఈ 66, 77, 88ని మనము స్పెషల్ లెవెల్ నెంబర్స్ అని అంటాము. బట్ ఇన్ రియల్ టైమ్ వీ నెవర్ యూజ్ 66 లెవెల్ నెంబర్. ఈ 66 లెవెల్ నెంబర్ని మనం రియల్ టైంలో ఎప్పుడు కూడా మనం యూజ్ చేయము. ఒకవేళ ఎవరిని అడిగినా కూడా ఇంటర్వ్యూస్లో హ్యావ్ యూ ఎవర్ యూజ్ 66 లెవెల్ నెంబర్ అంటే మనము నో అనే చెప్పాలి. బట్ వాట్ ఈజ్ 66 లెవెల్ నెంబర్ అంటే 66 లెవెల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ రీనేమ్స్ క్లాస్. ఇక్కడ చూడండి, 66 లెవెల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ రీనేమ్స్ క్లాస్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రీగ్రూప్ ది ఎలిమెంటరీ ఐటమ్స్ ఇంటూ అనదర్ గ్రూప్ ఐటమ్. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ యూజ్డ్ టు, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు రీనేమ్ ది ఎలిమెంటరీ ఐటమ్స్ ఇంటూ గ్రూప్ ఐటమ్. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకి ఎలిమెంటరీ ఐటమ్స్. చూడండి, ఎంప్లాయీ ఐడి, ఇక్కడ తర్వాత ఫిల్లరు, ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ ఫోన్ నెంబరు, ఎంప్లాయీ స్టేటు, ఇవన్నీ మనకి ఎలిమెంటరీ ఐటమ్స్. అంటే ఇప్పుడు మనము ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ అనుకోండి, దాని కింద ఇవన్నీ మనకి ఇన్క్లూడ్ అవుతాయి, అవునా. బట్ ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ ఎంప్లాయీ అడ్రస్ నుండి ఈ రిమైనింగ్ ఎంప్లాయీ స్టేట్ వరకు నేను సపరేట్ గ్రూప్కి ఫామ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా చేయొచ్చు అంటే బై యూజింగ్ 66 లెవెల్ నెంబర్ ఐ కెన్ రీగ్రూప్ దీస్ ఎలిమెంటరీ ఐటమ్స్ ఇంటూ సపరేట్ గ్రూప్ డేటా ఐటమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను WS, ఇక్కడ చూడండి 66 లెవెల్ నెంబర్ యూజ్ చేశాను, ఆ తర్వాత వేరియబుల్ నేమ్ ఇచ్చాను, ఆ తర్వాత రీనేమ్స్ అని ఇచ్చేసి ఎంప్లాయీ అడ్రస్ త్రూ ఎంప్లాయీ స్టేట్. అంటే ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా కలిపి ఒక సపరేట్ గ్రూప్ అయిపోతుంది అన్నట్టు. సో ఇటువంటి దానికి మనము 66 లెవెల్ నెంబర్ని యూజ్ చేస్తామండి. బట్ రియల్ టైంలో మనము రీనేమ్స్ అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడు కూడా యూజ్ చేయము. దట్ మీన్స్ వీ నెవర్ యూజ్ 66 లెవెల్ నెంబర్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్. ఓకేనండి. తర్వాత 77 అనేది చూడండి, ఇక్కడ 77 ఈజ్ యూజ్ టు డిక్లేర్ ప్యూర్ ఎలిమెంటరీ ఐటమ్స్. అంటే ఏంటంటే సేమ్ as లైక్ 01 లెవెల్ నెంబర్ అండి. 01 లెవెల్ నెంబరు, 77 లెవెల్ నెంబరు రెండు సేమ్. ఇక్కడ చూడండి, 01 లెవెల్ నెంబర్ యూజ్ చేసి మనం ఏం చేసాము, ప్యూర్ ఎలిమెంటరీ డేటా ఐటమ్ని డిక్లేర్ చేస్తాం. ఇలాగే మనం ఇలా కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. EMP DETAILS డీటెయిల్స్ పిక్ అని ఇచ్చేసి x60 అని మీరు ఇలా కూడా ఇవ్వచ్చు. దీనికి కూడా మనము
ప్యూర్ PURE అది MENTARY ఎలిమెంటరీ డేటా ఐటమ్ అనే అంటాము. మరి వాట్స్ ది డిఫరెన్స్ సార్? వాట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ 01 and 77 level number? అంటే ఫర్ 01 level number we can expand the structure. For 77 level number we cannot expand the structure. ఎందుకు ఎక్స్పాండ్ చేయలేము సార్ అంటే ఇక్కడ చూడండి 01 లెవెల్ నెంబర్ కింద మనము స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి గోయింగ్ డౌన్వర్డ్స్ మనం ఇక్కడ లెవెల్ నెంబర్స్ 2, 3 అవి యూజ్ చేసాం అవునా. మరి ఇక్కడ 77కి మనము స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేయొచ్చు అంటే చేయలేమండి. ఎందుకు అంటే చూడండి ఇక్కడ ఏంటి 77, ఈ 77ని స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి గోయింగ్ డౌన్వర్డ్స్ మనకి లెవెల్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ పోవాలి. మరి మనకి కోబల్లో 78, 79 అట్లా లెవెల్ నెంబర్స్ ఉన్నాయంటే లేవు. మరి మనకి 88 లెవెల్ నెంబర్ ఉంది కదా సార్, ఇక్కడ మనం ఇలా ఇవ్వచ్చు కదా 88 అని ఇచ్చేసి మీరు ఇక్కడ ఎంప్లాయీ ఐడి అని ఇవ్వచ్చు కదా. అంటే మనం అలా ఇవ్వకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనం లెవెల్ నెంబర్ 88ని మనం ఎప్పుడు పడితే అప్పుడు మనము యూజ్ చేయము. 88 లెవెల్ నెంబర్ ఆల్సో కన్సిడర్ యాజ్ స్పెషల్ లెవెల్ నెంబర్ ఓన్లీ. దట్ మీన్స్ 88 లెవెల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ కండిషన్ నేమ్స్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ మీనింగ్ఫుల్ నేమ్ టు ది వాల్యూ ఆఫ్ ఎ ఫీల్డ్. ఇప్పుడు మనం 88 లెవెల్ నెంబర్ గురించి ఇప్పుడు అవసరం లేదండి. మనము నెక్స్ట్ ఒక ఎంటైర్ క్లాస్ తీసుకొని మనం 88 లెవెల్ నెంబర్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఎందుకు అంటే 88 లెవెల్ నెంబర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రియల్ టైంలో మనం 88 లెవెల్ నెంబరు మనం చాలా యూజ్ చేస్తాం, చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. కాబట్టి దాని యొక్క స్పెషల్ పర్పస్ ఏంటి, ఎందుకు మనం దాన్ని స్పెషల్ లెవెల్ నెంబర్ అని అంటామో నేను మీకు ఫర్దర్ సెషన్స్లో చెప్తాను. ఓకేనండి. సో ఇప్పుడు ఈ రూల్ ప్రకారం తీసుకుంటే ఇప్పుడు మనకి దాని మీనింగ్ ఏంటి, వీ కెనాట్ ఎక్స్పాండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ 877 లెవెల్ నెంబర్. Why means going downwards the level number should be in incremental order only, but here after 77 level number we don't have any greater number. అవునా, మనకి 77 కంటే గ్రేటర్ నెంబర్ ఇక్కడ మనకి లేదు. మన కోబాల్లో మనకున్నది 88 లెవెల్ నెంబర్ మాత్రమే. బట్ 88 లెవెల్ నెంబర్ మనము స్పెషల్ పర్పస్ యూజ్ చేస్తాం. ఇలా మనము ఎలిమెంటరీ డేటా ఐటమ్స్ని డిక్లేర్ చేయడానికి మనము యూజ్ చేయము. కాబట్టి మనము 01 లెవెల్ నెంబర్ని మనము ఏది రికార్డ్ లెవెల్ డేటా ఐటమ్ కైనా మనము యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనము ప్యూర్ ఎలిమెంటరీ డేటా ఐటమ్ కన్నా మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రూప్ డేటా ఐటమ్ కైనా మనము యూజ్ చేసుకోవచ్చు. బట్ 77 లెవెల్ నెంబర్ని మనము ఓన్లీ ప్యూర్ ఎలిమెంటరీ డేటా ఐటమ్ కానీ మనము యూజ్ చేసుకోగలము. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ 01 అండ్ 77. ఓకేనండి. ఇలా మరి రియల్ టైంలో మనం ఇలాగే కోడ్ చేస్తామా సార్ అంటే ఇలాగే కోడ్ చేస్తామండి. బట్ రియల్ టైం మనం కోడ్ చేసేటప్పుడు 1, 2, 3 ఇలా ఇవ్వమండి. మనం ఎప్పుడు కూడా ఒక టేబుల్ ఫార్మాట్ అనేది మనం ఫాలో అవుతాం. లైక్ 1, 5, 10, 15 అలా ఫాలో అవుతాం. ఎందుకంటే ఫర్ బెటర్ రీడబిలిటీ పర్పస్. మీరు ఇలా చూసారనుకోండి, ఇలా చూస్తే చూడడానికి కొంచెం ఆడ్గా ఉంటుంది. అదే మీరు దీన్నే మీరు ఇలా కూడా కోడ్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఇలా కూడా మీరు కోడ్ చేయొచ్చు. ఎలా ఇక్కడ మీరు 2 ప్లేస్లో మీరు 5 ఇచ్చుకోవచ్చు. ఇలా 5 5 5 5 5 5 5 5 5. మరి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ కింద మనకి లెవెల్ మారింది కదా, లెవెల్ ఎక్స్పాండ్ అయింది కదా. మరి ఇక్కడ మనం 3 పెట్టచ్చు సార్ అంటే 3 పెట్టకూడదండి. మరి 4 పెట్టచ్చు అంటే 4 పెట్టకూడదు. వీ కెన్ పుట్ 6. కానీ ఇక్కడ మనం 5 తర్వాత 6 పెట్టమండి. మనము మల్టిపుల్ అన్నట్టు, మల్టిపుల్ ఆఫ్ 5తో అంటే 10. ఇక్కడ కూడా 10, ఇక్కడ కూడా 10. సార్ ఇలాగ 1, 5, 10 ఇలాగే పెట్టాలా సార్ అంటే లేదండి, దట్స్ నాట్ మ్యాండటరీ. వీ కెన్ పుట్ 1, 2, 3, 4, 5 అలా కూడా మనము 1 by 1 మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవచ్చు. బట్ చూడడానికి బాగుంటుందని చెప్పి దిస్ ఇస్ ద రికమెండెడ్ వాల్యూ, దిస్ ఇస్ ద రికమెండెడ్ ఫార్మాట్ ఇన్ రియల్ టైమ్. Going downwards we will increase the level number, that too will follow some table multiplications like 1, 5, 10, 15, 20, 25, 30 అలా, లేకపోతే 1, 4, 8, 12, 16 అలా కూడా మనము ఫాలో అవ్వచ్చు. బట్ మోస్ట్ రియల్ టైమ్ అప్లికేషన్లో 1, 5, 10 అలాగే తీసుకుంటామండి. 1, 2, 3 అలా తీసుకొని మనము స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేయము. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ లెవెల్ నెంబర్. తర్వాత మనము పిక్చర్ క్లాస్. ఇక్కడ చూడండి ఈ సింటాక్స్ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము చూడండి. ఈ సింటాక్స్ మనం ఇప్పటి వరకు ఎక్కడ సింటాక్స్ చూడండి, ఇది కాదు, ఈ సింటాక్స్ మనం ఇప్పటి వరకు లెవెల్ నెంబర్ గురించి చెప్పుకున్నాం, అలాగే వేరియబుల్ నేమ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనము పిక్చర్ క్లాస్ అండ్ డేటా టైప్ అండ్ డేటా లెంత్
గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? హియర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పిక్చర్ క్లాస్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ది డేటా ఐటమ్. అంటే ఏంటి? ఒక వేరియబుల్ యొక్క యాట్రిబ్యూట్స్ని స్పెసిఫై చేయడానికి యూజ్ చేసేదే ఈ పిక్చర్ క్లాసు. పిఐసి అంటే పిక్చర్ అండి, PICTURE. ఓకేనా? యాట్రిబ్యూట్స్ అంటే అది ఏ డేటా టైపు, దాంట్లో మనము ఏ డేటాని స్టోర్ చేయగలము, అలాగే ఎంత స్టోర్ చేయగలము. అంటే హియర్ ఇట్ విల్ స్పెసిఫై ది యాట్రిబ్యూట్స్ ఆఫ్ ది డేటా ఐటమ్. యాట్రిబ్యూట్స్ ఇన్ ద సెన్స్ డేటా ఆఫ్ ది డేటా ఐటమ్ అండ్ డేటా లెంత్ ఆఫ్ ది డేటా ఐటమ్. ఓకేనండి? ఇక్కడ మనకి మొత్తం కోబోల్లో 3 టైప్స్ ఆఫ్ డేటా ఐటమ్స్ ఉన్నాయండి. వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్, చూడండి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్ ఆల్ఫాబెటిక్ అండ్ న్యూమరిక్ అండ్ ఆల్ఫా న్యూమరిక్. ఓకేనండి? ఆల్ఫాబెటిక్ అంటే ఓన్లీ ABCDs మాత్రమే మనము స్టోర్ చేయగలము. న్యూమరిక్ అంటే ఓన్లీ 1 to 3 మాత్రమే, 0 to 9 అంటే 0, 1, 2, 3, 4 అలా మనము 1 to 3 మాత్రమే స్టోర్ చేయగలము. ఆల్ఫా న్యూమరిక్ ఇన్ ద సెన్స్ వీ కెన్ స్టోర్ ఎనీ క్యారెక్టర్, అంటే కాంబినేషన్ అన్నట్టు. మనము ABCD అయినా మనం స్టోర్ చేయగలము, అలాగే 1 to 3 అయినా మనం స్టోర్ చేయగలము, అలాగే మనం స్పెషల్ క్యారెక్టర్స్ అయినా కూడా మనము స్టోర్ చేయగలము. ఆల్ఫాబెటిక్ డేటా టైప్ వుడ్ బి డినోటెడ్ బై A. అంటే మనము ఆల్ఫాబెటిక్ని Aతో డినోట్ చేస్తాము, న్యూమరిక్ని మనం 9తో డినోట్ చేస్తాము, ఆల్ఫా న్యూమరిక్ని మనము Xతో డినోట్ చేస్తాము. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు చూసాను కూడా ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ మనం మొత్తం మీరు చూస్తే Xలు, Aలు, 9లే ఉన్నాయి. ఇక నేను ఈ X అంటే ఏంటి? ఆల్ఫా న్యూమరిక్. చూడండి ఫస్ట్ ఫీల్డ్ నేను ఆల్ఫా న్యూమరిక్ ఎందుకు ఇచ్చాను? ఈ ఫీల్డ్లో నేను ABCDలు స్టోర్ చేస్తున్నాను, 1 to 3 స్టోర్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ నేను X అని ఇచ్చాను. అవునా? తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆల్ఫాబెట్, తర్వాత నేను ఎంప్లాయ్ నేమ్కి ఏమి ఇచ్చాను? నేను ఇక్కడ A అని ఇచ్చా. A అంటే ఏంటి? ఓన్లీ ABCDలు. కాబట్టి ఇక్కడ మనకు నేమ్లో ఓన్లీ ABCDలు వస్తాయి. అవునా సార్, మా ఫ్రెండ్కి ప్లస్ మైనస్ కూడా వచ్చాయి సార్ నేమ్లో అంటే మనం ఏం చెప్పలేము. అవునా? బట్ బై డిఫాల్ట్గా అయితే వీల్ యాక్సెప్ట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఫర్ నేమ్. అవునా? తర్వాత ఇక్కడ స్పేసెస్ అంటే ఏంటి? మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్. అవునా? అంటే ఇది 1 to 3 ABCD కాదు కదా, స్పెషల్ క్యారెక్టర్. కాబట్టి ఇక్కడ మనము ఫిల్లర్కి X అని ఇచ్చాం. తర్వాత మళ్ళీ లాస్ట్ నేమ్కి ఓన్లీ ABCDసే కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము A అని ఇచ్చాం. తర్వాత మళ్ళీ హైదరాబాద్ అంటే ఏంటి? ఇక్కడ అడ్రస్ మళ్ళీ ఓన్లీ ఆల్ఫాబెట్స్ కాబట్టి ఇక్కడ మనము A అని ఇచ్చాం. తర్వాత ఇక్కడ చూడండి మనము న్యూమరిక్ అంటే ఫోన్ నెంబర్కి మనం ఇక్కడ 9 అని ఇచ్చాం. తర్వాత ఇక్కడ స్టేట్కి కూడా మనకి ఆల్ఫాబెట్సే కాబట్టి A అని ఇచ్చాం. మరి ఇక్కడ మనము ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ మనం స్టోర్ చేస్తున్నాం? ఎంప్లాయీకి 4, కాబట్టి దాని యొక్క లెంత్ 4 అని ఇచ్చాం. అంటే ఇక్కడ మనం మ్యాక్సిమము 4 క్యారెక్టర్స్ మనం స్టోర్ చేయొచ్చు అని మీనింగ్. తర్వాత ఇక్కడ మనం స్పేస్కి ఎన్ని ఇచ్చాం? మనము 2, అంటే మనము 2 bytes స్పేస్ని మనము మెయింటైన్ చేయొచ్చు అని దాని మీనింగ్. తర్వాత ఫస్ట్ నేమ్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? 10 ఇచ్చాం. అంటే ఏంటి దాని మీనింగు? హియర్ వీ క్యాన్ స్టోర్ మ్యాక్సిమం 10 క్యారెక్టర్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్. అంటే ఎంప్లాయీ ఫస్ట్ నేమ్లో మనము ABCDలు మ్యాక్సిమము 10 క్యారెక్టర్స్ మనం స్టోర్ చేయగలము అని మీనింగ్. అలాగే ఫోన్ నెంబర్ చూడండి, ఎంప్లాయీ ఫోన్ నెంబర్ అనే వేరియబుల్కి అంటే ఫీల్డ్కి మనము డేటా టైప్ 9 ఇచ్చాం. అంటే వీ కెన్ స్టోర్ ఓన్లీ 1 to 3, అంటే 1 to 3 మాత్రమే స్టోర్ చేయగలము. అది కూడా మనం మ్యాక్సిమం ఎన్ని స్టోర్ చేయగలం అంటే 10 మాత్రమే మనం స్టోర్ చేయగలము అని దీని మీనింగు. ఓకేనండి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ఫాబెట్ని అయితే మనము Aతో, న్యూమరిక్ని అయితే మనం 9తో, అలాగే ఆల్ఫా న్యూమరిక్ని అయితే మనము Xతో మనము డినోట్ చేస్తాము. ఓకేనండి? అలాగే వాట్ ఆర్ ది డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ఆల్ఫాబెటిక్ అండ్ న్యూమరిక్ అండ్ ఆల్ఫా న్యూమరిక్? అంటే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అంటే ఇది ఆల్ఫాబెటిక్కి ఆల్ఫా న్యూమరిక్ రెండు సేమే ఉంటాయండి ఎప్పుడు కూడా. ఒక న్యూమరిక్ మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? చూడండి, ది డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ఆల్ఫాబెటిక్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ ఈజ్ స్పేసెస్ అండ్ ది డిఫాల్ట్ వాల్యూ ఫర్ న్యూమరిక్ ఈజ్ జీరోస్. అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడు మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత మీరు దానికి ఏ వాల్యూ ఇవ్వలేదనుకోండి, దానికి డిఫాల్ట్ వాల్యూ అనేది సిస్టమే అసైన్ చేస్తుంది. సో మీరు ఒకవేళ ఏదైనా ఒక వేరియబుల్ని ఆల్ఫాబెటిక్తో కానీ ఆల్ఫా న్యూమరిక్తో కానీ మీరు డిక్లేర్ చేశారంటే దానికి అది డిఫాల్ట్ వాల్యూస్ స్పేసెస్ని లోడ్ చేస్తుంది. ఒకవేళ మీరు న్యూమరిక్తో మీరు ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారనుకోండి,
దాన్ని జీరోస్తో మీకు అది డిక్లేర్ చేస్తుంది, అంటే ఫిల్ చేస్తుంది. నేను మీకు ఇది ప్రతి ఒక్కటి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తానండి, కాబట్టి మీరు నో నీడ్ టు వరీ, మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. అండ్ వాట్ ఆర్ ది మ్యాక్సిమం లెంత్ అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్ ఈచ్ డేటా ఐటమ్ అలో అంటే ఇక్కడ చూడండి మనకి ఆల్ఫాబెటిక్ 1 minute అండి. సో ఇక్కడ మనము ఈచ్ డేటా టైప్లో మనము మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ మనం స్టోర్ చేయొచ్చు అంటే నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. చూడండి మనము నాన్ న్యూమరిక్ అయితే మనం మ్యాక్సిమమ్ 160 అని, అలాగే ఓన్లీ న్యూమరిక్ అయితే మనం మ్యాక్సిమము 18 digits మాత్రమే స్టోర్ చేయగలము అని చెప్పాను. అవునా, ఇక్కడ కూడా అదే చెప్పాను. చూడండి ఆల్ఫాబెటిక్ అంటే ఏంటి, నాన్ న్యూమరిక్ అంటే ఏబిసిడీలు. కాబట్టి ఫర్ నాన్ న్యూమరిక్ వీ కెన్ స్టోర్ మ్యాక్సిమం 160 క్యారెక్టర్స్. అండ్ ఫర్ ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి, మళ్ళీ అది కూడా నాన్ న్యూమరిక్కే. కాబట్టి దానికి కూడా మనం మ్యాక్సిమము 160 క్యారెక్టర్స్ మనము స్టోర్ చేయగలము. మరి న్యూమరిక్ అంటే ఏంటి, 1 to 3. సో ఫర్ న్యూమరిక్ డేటా టైప్ వీ కెన్ స్టోర్ మ్యాక్సిమం 18 digits ఓన్లీ. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఫర్ న్యూమరిక్ డేటా టైప్ వీ కెన్ స్టోర్ మ్యాక్సిమం 18 digits ఓన్లీ. ఓకేనా. ఇక్కడ చూడండి నేను మీకు ఇక్కడ ఇది కూడా రాస్తాను. వాట్ ఆర్ ది అలౌడ్ క్యారెక్టర్స్ అంటే చూడండి ఆల్ఫాబెట్ అంటే ఏబిసిడీలు, అలాగే న్యూమరిక్ అంటే ఓన్లీ 1 to 3, అలాగే ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏబిసిడీలు 1 to 3 స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా మనము స్టోర్ చేయగలము. అండ్ వాట్ ఈస్ ద డేటా జస్టిఫికేషన్ ఫర్ ఆల్ఫాబెటిక్, numeric and alphanumeric in the sense for alphabetic the data justification is left to right, and for alphanumeric also the data justification is left to right only, but only for numeric ఇక్కడ చూడండి only for numeric the data justification is right to left. నేను మీకు చెప్తానండి ఈ డేటా జస్టిఫికేషన్ అంటే ఏంటి అంటే నేను మీకు అది కూడా చెప్తాను. ఇప్పుడు క్లియర్గా నేను మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనం కొన్ని వేరియబుల్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, కొన్ని వేరియబుల్స్ గురించి ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. మనకి నా దగ్గర ఆల్రెడీ షీట్ ఉందండి. సో ఈ షీట్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ మీరు దీన్ని చూస్తే నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. చూడండి వేరియబుల్ ఏంటి, ఇక్కడ చూడండి 01 లెవెల్ నెంబర్ ఇచ్చాను, తర్వాత డబ్ల్యూఎస్ ఆల్ఫాని ఇచ్చాను, పీక్ A10 అని ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు నాకు సిస్టము ఏది 10 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. అలొకేట్ చేసి దానికి ఇచ్చుకున్న పేరేంటి, మనము వేరియబుల్ నేము డబ్ల్యూఎస్ ఆల్ఫా అని మనం నేమ్ ఇచ్చుకున్నాము. ఇక్కడ చూడండి మనకు మొత్తం ఎన్ని బైట్స్, 10 bytes. కాబట్టి ఇక్కడ మనకి సిస్టమ్ ఇలా మొత్తము 10 bytesని సిస్టము మనకి అలొకేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ చూడండి అట్ ది టైమ్ ఆఫ్ డిక్లేరింగ్ ది వేరియబుల్ ఐఎమ్ అసైనింగ్ సమ్ వాల్యూ. చూడండి ఇక్కడ నేను దీనికి ఒక వాల్యూ కూడా అసైన్ చేశాను. దీన్ని మనం ఇప్పుడు ఏమంటామంటే మనం దీన్ని కాన్స్టెంట్ అని అంటాము. దీన్ని ఇప్పుడు మనము కాన్స్టెంట్ అని అంటాము. ఎందుకు, ఇక్కడ మీకు చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని, ఇక్కడ చూడండి ఒక వేరియబుల్ అంటే ఏంటి, మనం ఒక మెమరీకి ఇచ్చుకున్న నేమ్ని మనం వేరియబుల్ అని అంటాము. అలాగే వేరియబుల్లో ఇచ్చుకొని మనం ఏం చేస్తాము, సపోజ్ ఇఫ్ యూ గివ్ వాల్యూ అట్ ది టైమ్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్ దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ కాన్స్టెంట్. ఇక్కడ చూడండి కాన్స్టెంట్ మనకి 2 types ఉంటాయి, ఒకటి న్యూమరిక్, ఇంకోటి నాన్ న్యూమరిక్. నాన్ న్యూమరిక్ అంటే ఏంటి, 1 to 3 కాకుండా రిమైనింగ్ ఏమి ఇచ్చినా కూడా నాన్ న్యూమరికే. మరి అటువంటి దాన్ని మనము ఎలా ఇవ్వాలి, విత్ ఇన్ కోడ్స్లో ఇవ్వాలని చెప్పాను. ఇక్కడ చూడండి మరి నేను ఇక్కడ చూడండి 01 లెవెల్ నెంబర్, వేరియబుల్ నేమ్, పిక్చర్ క్లాస్ ఏ అంటే ఆల్ఫాబెటిక్ అండి, ఆల్ఫాబెటిక్ బ్రాకెట్లో 10 అని ఇచ్చాను. అంటే ఏంది, మ్యాక్సిమము 10 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయగలను ఈ వేరియబుల్లో. దానికి ఇచ్చుకున్న వాల్యూ ఏంటి, నేను ఇక్కడ చూడండి వేరియబుల్ డిక్లరేషన్, ఇక్కడ వరకు వేరియబుల్ డిక్లరేషను
తర్వాత ఇక్కడ వాల్యూ అని ఇచ్చేసి ఇక్కడ సమ్ వాల్యూ కోడ్స్లో ఇచ్చాను. ఎందుకు? ఇది ఆల్ఫాబెటిక్ కాబట్టి నేను కోడ్స్లో ఇచ్చాను. అంటే ఇదేంటి, ఇప్పుడు మనం ఏమంటాము, కాన్స్టెంట్ అంటే ఏంటిది, నాన్ న్యూమరిక్ LITERAL నాన్ న్యూమరిక్ లిటరల్ అని అంటాం. దాని సిస్టము ఇలా మనకి 10 బైట్స్ని అలొకేట్ చేస్తుంది. అలొకేట్ చేసి దానికి ఇచ్చుకున్న పేరు ఆల్ఫా, అంటే WS ఆల్ఫా. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడు, ఇది రైట్ హ్యాండ్ సైడు. అంటే దీన్ని మనము లెఫ్ట్ అనొచ్చు, లేకపోతే మనం దీన్ని లీడింగ్ అని అనొచ్చు, లేకపోతే మనం దీన్ని లెఫ్ట్ సైడ్ అని అనొచ్చు. దీన్ని మనము ఆర్ అంటే ఇక్కడ మనం దీన్ని ట్రైలింగ్ అనొచ్చు, లేకపోతే రైట్ సైడ్ అని అనొచ్చు. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము డేటా జస్టిఫికేషన్ చూద్దాం. చూడండి, ఫర్ ఆల్ఫాబెటిక్ ది డేటా జస్టిఫికేషన్ ఈజ్ లెఫ్ట్ టు రైట్. అంటే ఏమవుతుంది, ఇప్పుడు సిస్టము ఇలా 10 బైట్స్ మనకి అలొకేట్ చేసి ఈ వాల్యూని దాంట్లో స్టోర్ చేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ లెఫ్ట్ నుండి రైట్ మూవ్ అవుతూ పోతుంది. ఇక్కడ చూడండి, SREENIVAS ఇలా స్టోర్ అవుతుంది. తర్వాత మరి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం A10 ఇచ్చాం, అంటే మ్యాక్సిమము 10 బైట్స్ మనం స్టోర్ చేయొచ్చు, అంటే 20 క్యారెక్టర్స్ మనం స్టోర్ చేయొచ్చు అని చెప్పి ప్రతిసారి 10 స్టోర్ చేయాలంటే లేదు, దట్స్ అవర్ విష్. మనం ఒక క్యారెక్టర్ అయినా స్టోర్ చేయొచ్చు, 2 క్యారెక్టర్ అయినా స్టోర్ చేయొచ్చు. అలా మీరు మ్యాక్సిమం 10 క్యారెక్టర్ స్టోర్ చేయొచ్చు అని చెప్పానే కానీ మీకు ఖచ్చితంగా 10 క్యారెక్టర్ స్టోర్ చేయాలని చెప్పాల. సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది, శ్రీనివాస్ అంటే మొత్తము 9 క్యారెక్టర్స్, మరి రిమైనింగ్ ఒకటి ఖాళీగా ఉండిపోయింది. మరి ఖాళీగా ఉన్న దాంట్లో ఏం స్టోర్ అవుతుంది అంటే, ఇక్కడ మీకు నేనేం చెప్పాను, ది డిఫాల్ట్ వాల్యూ ఫర్ ఆల్ఫాబెటిక్ ఈజ్ స్పేసెస్. అవునా? కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ స్టోర్ చేయడానికి లేదు కాబట్టి దానికి డిఫాల్ట్ వాల్యూనే స్టోర్ అవుతుంది. సో మీరు దీని అవుట్పుట్ చూసారనుకోండి, మీకు ఎలా కనపడుతుంది డేటా. ఎలా అంటే చూడండి, ఇక్కడ మొత్తము శ్రీనివాస్, తర్వాత ఒక స్పేస్ కూడా ఇచ్చాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక స్పేస్ కూడా మీకు కనబడుతుంది. అంటే స్పేస్ ఉంటుంది అక్కడ, మనకి కంటికి కనపడదు అంతే అండి. అలా తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనము ఒక ఆల్ఫాబెటిక్తో మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము. ఇప్పుడు ఒక న్యూమరిక్ అనుకుందాం. న్యూమరిక్ అంటే ఏంది, సేమ్ ఇలాగే మనం ఇక్కడ ఒక 01 లెవెల్ నెంబర్తో ఒక WS న్యూమరిక్ అనే నేమ్తో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాం. దాని పిక్చర్ క్లాస్ ఎంత, 9/10. అంటే దాని మీనింగ్ ఏంటి, 9/10 అంటే ఇది న్యూమరిక్ డేటా టైపు. అంటే దీంట్లో మనం మ్యాక్సిమము 10 క్యారెక్టర్స్ స్టోర్ చేయొచ్చు అని దాని మీనింగు. అలాగే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, వాల్యూ క్లాస్ యూజ్ చేసి నాకు ఒక వాల్యూని అసైన్ చేశాను. చూడండి, ఇక్కడ నేను 8125686919, మరి నేను దీన్ని కోడ్స్లో ఇచ్చానా, లేదు, కోడ్స్లో నేను ఇవ్వలేదు. అవునా? చూడండి, ఇక్కడ నేను ఏం ఇచ్చాను, న్యూమరిక్ అయితే ఇక్కడ చూడండి కోడ్స్లో మనము ఇవ్వకూడదు అని చెప్పాను. అవునా? ఫర్ న్యూమరిక్ డేటా ఐటమ్ we should not enter the value in quotes, but for non-numeric data item we should enter the data in quotes. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? కాబట్టి నేను ఏమి ఇచ్చాను, నా సింపుల్ నేను 8125686919 ఇచ్చేసాను. సో ఇప్పుడు నాకు సిస్టమ్ ఏం చేస్తుందంటే, మొత్తం ఇక్కడ 9/10 ఇచ్చా కదా నేను, కాబట్టి సిస్టమ్ నాకు మొత్తము 10 బైట్స్ని ఇలా నాకు అసైన్ చేస్తుంది అన్నట్టు, ఇలా నాకు అలొకేట్ చేస్తుంది. ఓకేనా? అలొకేట్ చేస్తుంది. దానికి మనం ఇచ్చుకున్న పేరు ఏంటి, WS న్యూమరిక్. కాబట్టి ఆ మెమరీకి నాకు ఇచ్చుకున్న పేరు WS న్యూమరిక్ అని. ఇప్పుడు మళ్ళీ సేమ్ అండి, ఇది లెఫ్ట్ సైడు, తర్వాత ఇది రైట్ సైడు. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను చూడండి, ది డేటా జస్టిఫికేషన్ ఫర్ న్యూమరిక్ ఈజ్ రైట్ టు లెఫ్ట్. అంటే ఇది మనకి రైట్ సైడ్ నుండి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఆల్ఫాబెటిక్కి ఆల్ఫా న్యూమరిక్కి మనకి లెఫ్ట్ నుండి రైట్కి మూవ్ అవుతుంది. ఓన్లీ న్యూమరిక్కి మాత్రం మనకి రైట్ నుండి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, 81256869 అని ఇచ్చాము. కాబట్టి ఇక్కడ మనకి 9 ఏమో ఇక్కడ, తర్వాత 6 ఏమో ఇక్కడ, తర్వాత 8, మళ్ళీ 6, తర్వాత 5, తర్వాత 2, తర్వాత 1, 8. మరి ఇక్కడ మనకి మిగతా 2 ఖాళీగా మిగిలిపోయాయి. మరి ఇక్కడ ఈ 2 బైట్స్ మనకి ఏం స్టోర్ అవ్వాలి అంటే, నేను మీకు ఇక్కడ చెప్పాను చూడండి, ది డిఫాల్ట్ వాల్యూ ఫర్ న్యూమరిక్ డేటా టైప్ ఈజ్ 0.
అంటే ఏమవుతున్నప్పుడు ఇక్కడ ముందరున్న 2 బైట్లలోనూ 0 అనేది స్టోర్ అవుతుంది. ఇది మీరు అవుట్పుట్లో డిస్ప్లే చేశారనుకోండి, మీకు అవుట్పుట్ ఎలా కనబడుతుంది అంటే 0081256869 ఇలా మనకి డేటా అనేది కనబడుతుంది. ఓకేనండి. తర్వాత ఆల్ఫా న్యూమరిక్ చూడండి. ఆల్ఫా న్యూమరిక్ అంటే సేమ్ మళ్ళీ ఆల్ఫా న్యూమరిక్ అన్నా కూడా అది నాన్ న్యూమరికే. అవునా, కాబట్టి ఇక్కడ నేను ఏమి ఇచ్చాను చూడండి. ఆల్ఫా న్యూమరిక్ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను నేను WS ఆల్ఫా న్యూమరిక్ పిక్ x(10). x(10) అంటే ఏంటి? ఈ వేరియబుల్లో మనం మ్యాక్సిమం 10 క్యారెక్టర్స్ని స్టోర్ చేయొచ్చు అని మీనింగ్. అవునా, సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, సిస్టమ్ మనకి మొత్తం మీద 10 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ చేసి దానికి మనకి నేమ్ ఇలా ఇచ్చేస్తుంది ఆ మెమరీకి. ఇప్పుడు మనం ఏం చేసాము, దాంట్లో నేను ఒక వాల్యూని ఇక్కడ నేను పాస్ చేశాను. వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఒక వాల్యూని పాస్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే దీన్ని మనము కాన్స్టెంట్ అని అంటాము. కాకపోతే మనం దీన్ని న్యూమరిక్ లిటరల్ అని అంటాము. దీన్ని కూడా అంతే, దీన్ని కూడా మనము కాన్స్టెంట్ అని అంటాము. కానీ దీన్ని కూడా మనము నాన్ న్యూమరిక్ లిటరల్ లిటరల్ అని అంటాము. చూడండి, ఫర్ నాన్ లిటరల్ వి మస్ట్ అండ్ షుడ్ సప్లై ఆర్ వి మస్ట్ అండ్ షుడ్ పాస్ ది డేటా విత్ ఇన్ ది కోడ్స్ అంటున్నా, అంటే ఇది కోడ్స్తోనే పాస్ చేయాలి అని. కాబట్టి ఇక్కడ చూడండి, సిస్టము మనకి ఇలా 10 bytes ఆఫ్ మెమరీని ఇలా అలొకేట్ చేస్తుంది. మళ్ళీ సేమ్ అండి, ఇది లెఫ్ట్ సైడు, ఇది రైట్ సైడు. మరి నేను మీకు ఏం చెప్పాను, ఫర్ ఆల్ఫా న్యూమరిక్ డేటా జస్టిఫికేషన్ ఈజ్ లెఫ్ట్ టు రైట్ అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ నుండి రైట్కి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు హెచ్ ఇలా YD. మళ్ళీ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, స్పెషల్ క్యారెక్టర్ అట్ ఇచ్చాము. తర్వాత 1 2 3 తర్వాత 4 కూడా ఉంది. తర్వాత రిమైనింగ్ చూస్తే మీరు ఇక్కడ 2 bytes ఖాళీగా ఉండిపోయింది. మరి ఖాళీగా ఉన్న దాంట్లో మనకి ఏ డేటా స్టోర్ అవ్వాలి అంటే చూడండి, ఖాళీగా ఉంది అంటే ఏంటి, దాని మీనింగ్ దాంట్లో డిఫాల్ట్ వాల్యూస్ స్టోర్ అయిపోతాయి అన్నట్టు. మరి ఆల్ఫా న్యూమరిక్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి, స్పేస్. అవునా, కాబట్టి ఇక్కడ 2 bytes మనకి స్పేస్ అనేది స్టోర్ అవుతుంది. మీరు దాన్ని డిస్ప్లే చేసి అనుకోండి, మీకు ఇలా కనబడుతుంది HYD at 1 2 3 4. తర్వాత ఇక్కడ చూడండి 2 స్పేస్, అంటే అక్కడ స్పేస్లు ఉంటాయి, మనకి కనపడవంతి. సో ఇలా అండి, ఇలా మనకి డేటా అనేది అలొకేట్ చేయబడుతుంది మన సిస్టమ్ నుండి. అర్థమైందండి. ఇలా మనకి మన కోబాల్లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయంటే 3 డేటా టైప్స్ ఉన్నాయండి. వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్ ఆల్ఫాబెటిక్ అండ్ న్యూమరిక్ అండ్ ఆల్ఫా న్యూమరిక్. ఆల్ఫాబెటిక్ is denoted with A and numeric is denoted with 9 and alpha numeric is denoted with X. Then the default values for alphabetic and alphanumeric is spaces and the default values for numeric is 0. And maximum we can store 160 characters in alphabetic and alphanumeric, and maximum we can store 18 digits in numeric data type. And what are the allowed characters for alphabetic in the sense A to Z we can store any value, and for alphanumeric we can store A to Z 0 to 9 and special character also. But for numeric we can store only 0 to 9 only. And the data justification for alphabetic and alphanumeric is left to right, and the data justification for numeric is right to left. That's a different one. ఓకేనా అండి. తర్వాత మనము నెక్స్ట్ సెషన్లో అజ్యూమ్డ్, ఇప్పుడు చూడండి అజ్యూమ్డ్ ఉంది కదా, అజ్యూమ్డ్ VS ఉంది. ఇవన్నీ ఈ 2 ఏంటివి, ఇవి మనం ఎక్కడ యూజ్ చేస్తాము అదే మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం క్లియర్గా. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఇది ఏంటి 01 అంటే లెవెల్ నెంబర్ అండ్ వేరియబుల్ నేమ్ పిక్చర్ అండ్ A(1). అంటే ఏంటిది ఆల్ఫాబెటిక్ డేటా టైప్ అండ్ హియర్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ఓన్లీ 1 byte ఆఫ్ మెమరీ. అంటే ఇందులో మనము ఓన్లీ ఒక క్యారెక్టర్నే మనం స్టోర్ చేయగలం అన్నట్టు. ఇలా మీరు A(1) అని రాసిన ఒకటే, ఇలా మీరు A అని రాసిన ఒకటే, ఇలా మీరు 3 Aలు రాసిన ఒకటే, ఇలా A(3) రాసిన ఒకటే. అది ఇక్కడ మీరు 3 Aలు ఇలా 10 Aలు అలా ఇస్తే బాగోదు. కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ A అనేసి బ్రాకెట్లో ఎన్ని బైట్స్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి మనం ఆ నెంబర్ అక్కడ ఇచ్చేస్తాం. A(3), A(10), A(20), A(30) అట్లా. ఓకేనండి. ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి 9(1) ఎలా ఇచ్చినా ఒకటే, లేకపోతే మీరు ఎలా ఇచ్చినా ఒకటే, ఎలా ఇచ్చినా ఒకటే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మీరు చూడండి
9 ఆఫ్ 3 అని ఇచ్చినా ఒకటే, 3 9 ఇచ్చినా ఒకటే. అలాగే మీరు ఎక్స్ ఆఫ్ 3 ఇచ్చినా ఒకటే, ఎక్స్ ఆఫ్ 3 ఎక్స్ ఇచ్చినా ఒకటే. అలాగే మీరు ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, 6x అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీరు సింపుల్గా ఇలా అయినా ఇవ్వచ్చు. కానీ కింద ఉన్న వేరే ఇస్తేనే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా రియల్ టైంలో మనం ఇలాగే ఇస్తాం, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3 అలాగే ఇస్తాం. ఓకేనండి. తర్వాత మనము టుమారో ఏం చెప్పుకుందామంటే టుమారో మనము ఇక్కడ ఇది ఉంది కదా వి అని చెప్పి, ఈ వి గురించి మనము చెప్పుకుందాం. వి అంటే ఏంటి అనేది మనము టుమారో నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందామండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే టుమారో మీరు ఇదంతా మీరు ఒకసారి ఇక్కడ వరకు స్లైడ్ నెంబరు 21 వరకు మీరు ఒకసారి చదివి రావాలి. టుమారో మనం ఏం చెప్దామంటే టుమారో వి విల్ డిస్కస్ అబౌట్ డెసిమల్ పాయింట్ అండ్ సైన్. ఓకేనా. ఈ విఎస్ అనేది ఏంటంటే అజ్యూమ్డ్ డెసిమల్ అండ్ అజ్యూమ్డ్ సైన్ అండి. డెసిమల్ అంటే ఏంటి, ఇప్పటి వరకు మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మీరు చూస్తే మనము ఇక్కడ న్యూమరిక్లో ఓన్లీ ప్యూర్ ఇంటీజర్ పార్ట్ గురించి చెప్పుకున్నాం. అవునా. న్యూమరిక్ మనకు 2 టైప్స్ ఉంటాయి డేటా. అవునా, ఒకటి ఇంటీజర్, ఇంకోటి డెసిమల్. అంటే మీ పర్సంటేజెస్ ఉంటాయి. మనకు 71.12, 71.14 అలా. అవునా, దాన్ని మనం ఏమంటామంటే మనము ఇంటీజరు అండ్ డెసిమల్ అంటాం. ఓకే. అలా మనం ఒక డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయాలంటే ఎలా, అలాగే మనకి న్యూమరిక్లో మళ్ళీ మనకు సైన్ వస్తుంది. అవునా, ఏంటి ప్లస్ మైనస్ అని చెప్పి. అవును అంతే కదా. ఇప్పుడు మనకు నేమ్లో ఎప్పుడు కూడా మనకి నేమ్ అడ్రస్లో మనకి ప్లస్ మైనస్ ఉండదు. అవునా, ప్లస్ శ్రీనివాసు మైనస్ సురేష్ అలా ఉండదు. అవునా, అంతేగాని న్యూమరిక్ అయితే ఉంటుంది మనకి ప్లస్ 100 మైనస్ 200 అలా ఉంటుంది. అవునా. కాబట్టి మనం నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే ఒక న్యూమరిక్ డేటా ఐటమ్కి నార్మల్ ప్యూర్ ఇంటీజర్ వాల్యూని ఎలా పాస్ చేయాలో మనం ఈరోజు చూసాం. మనం నెక్స్ట్ సెషన్లో ఒక న్యూమరిక్ డేటా ఐటమ్కి డెసిమల్ వాల్యూ పాస్ చేయాలంటే ఏం చేయాలి, అలాగే ఒక న్యూమరిక్ డేటా ఐటమ్కి ఒక సైన్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ పాస్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నేను ఏమి రూల్స్ ఫాలో అవ్వాలి అని మనం టుమారో నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందామండి. ఇక్కడ వి అంటే అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ అండి, ఎస్ అంటే అజ్యూమ్డ్ సైన్ క్లాస్ అండి. ఈ రెండింటిని మనము న్యూమరిక్ డేటా టైప్ మాత్రమే యూజ్ చేస్తాము. వి నెవర్ యూజ్ దిస్ విత్ ఆల్ఫాబెటిక్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్. ఎందుకంటే ఆల్ఫాబెటిక్ అంటే ఏంటి, ఓన్లీ ఏబిసిడీస్ మనం ఎప్పుడు డెసిమల్ పాయింట్స్ ఉండవు, అలాగే ప్లస్ మైనస్లు ఉండవు. అలాగే ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి, మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాటికి కూడా మనకి డెసిమల్ పాయింట్స్ అలాగే సైన్ ఉండదు. బట్ ఓన్లీ ఫర్ న్యూమరిక్ డేటాకే మనకి డెసిమల్ పాయింట్స్ సైన్ క్లాసెస్ ఉంటాయి. అంటే ప్లస్ 100 మైనస్ 200 అలా, అలాగే 100.123 200.456 అలా ఉంటాయి. ఒక పాయింట్కి ముందర వచ్చేదాన్ని మనము, అంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ వచ్చేదాన్ని మనం డెసిమల్ ఇంటీజర్ పార్ట్ అని అంటాము. పాయింట్కి రైట్ సైడ్ వచ్చేదాన్ని మనము డెసిమల్ పార్ట్ అని అంటాం. సో దాని గురించి మనము నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. అలాగే దాని గురించి తర్వాత మనకి మనకు ఆప్షనల్ క్లాసెస్ అని చెప్పుకున్నాం, లైక్ వాల్యూ, జస్టిఫైడ్ అవి. అవునా, వాటి గురించి కూడా మనం నెక్స్ట్ సెషన్లో క్లియర్గా డీటెయిల్డ్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. కాబట్టి మీరు నో నీడ్ టు వరీ. సో ఇప్పుడు హియర్ నౌ మై క్వశ్చన్ ఈజ్, ఇప్పటి వరకు చెప్పుకున్నంత వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ కన్సర్న్స్ కానీ ఉంటే దే కెన్ ఆస్క్ అండి. నేను ఇంకా ఇప్పుడు నాకు 3:46 అవుతుంది, 3:50 వరకు నేను ఆన్లైన్లోనే ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ సింప్లీ యూ క్యాన్ టైప్ నో ఇన్ చాట్ ప్యాడ్. అంటే మీరు సింపుల్గా నో అని చాట్ ప్యాడ్లో టైప్ చేశారంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ అండి. ఓకేనా. సో దిస్ ఫర్ టుడే అండి, అండ్ ఐఎమ్ స్టాపింగ్ ది స్క్రీన్ షేరింగ్ అండ్ ఐఎమ్ స్టాపింగ్ ది రికార్డింగ్ ఆల్సో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ యూ కెన్ ఆస్క్ నో. సార్ వాట్ ఈస్ పిఐసి? పిఐసి స్టాండ్స్ ఫర్ పిక్చర్ అండి. PICTURE. పిఐసి అంటే పిక్చర్ అండి. ఫుల్ ఫామ్ ఆఫ్ పిఐసి ఈజ్ అ పిక్చర్. అండ్ పిక్చర్ అనేది ప్రతి ఒక్క డేటా ఐటమ్కి మ్యాండటరీలా. ఇక్కడ పిక్చర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మీరు పిఐసి అని ఇస్తేనే అప్పుడు దాని యొక్క డేటా టైపు, డేటా లెంత్ని సిస్టము ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ పిక్చర్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై, ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై
ది యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, అది ఏ డేటా టైపు, దాంట్లో ఎంత డేటాని మనము స్టోర్ చేయగలము అని స్పెసిఫై చేస్తున్నాం అన్నట్టు. అర్థమైందండి. మీరు పిఐసి అని ఇవ్వలేదనుకోండి, అప్పుడు దాని పక్కన ఉన్న ఈ యాట్రిబ్యూట్స్ని మన సిస్టమ్ ఐడెంటిఫై చేయదు. కాబట్టి మనకి పిఐసి అనేది మ్యాండటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ డేటా ఐటమ్. అండ్ వాట్ ఇట్ విల్ డూ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై, ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్, ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్ ది యాట్రిబ్యూట్స్ ఆఫ్ ది డేటా ఐటమ్ టు ది సిస్టమ్. అంటే సిస్టమ్కి ఒక డేటా ఐటమ్ యొక్క యాట్రిబ్యూట్స్ చెప్తుంది. బాబు ఈ డేటా ఐటమ్ ఆల్ఫాబెటిక్, ఈ డేటా ఐటమ్లో నేను మ్యాక్సిమము 10 క్యారెక్టర్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది అన్నట్టు సిస్టమ్. సో దాన్ని బేస్ చేసుకొని మన సిస్టము 10 బైట్స్ ఇవ్వాలా, 20 బైట్స్ ఇవ్వాలా, 30 బైట్స్ ఇవ్వాలా, దాంట్లో ఏబిసిడి స్టోరేజ్ చేయాలా, లేకపోతే 1 to 3 స్టోర్ చేయాలా, లేకపోతే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా స్టోర్ చేయొచ్చా, ఏంటి ఎలా అని చెప్పి డిసైడ్ చేస్తుంది. సో వితౌట్ పిఐసి వీ కెనాట్ డిక్లేర్ ఎనీ వేరియబుల్ విత్ డేటా టైప్ అండ్ డేటా లెంత్. అర్థమైందా అండి? ఉద్యోగ్ గారు మీకు క్లారిటీ వచ్చింటే ఎస్ అని టైప్ చేయండి. ఓకే సార్. యా ఓకే అండి, ఫైన్. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్ అండి? హలో, ఎస్ చెప్పండి. ఇంక్రిమెంటల్ ఆర్డర్ 5 మల్టిపుల్స్ 10, 5 మల్టిపుల్స్ ఆఫ్ 10 మల్టిపుల్స్ అని చెప్పేసి ఇంక్రిమెంటల్ ఆర్డర్ ఉండాలని చెప్పేసి అన్నారు కదా. ఎస్. ఇప్పుడు అది మనకి 2 మల్టిపుల్ 4 లేదా 4 మల్టిపుల్ 8 అట్లా ఇచ్చుకోవచ్చా మనం, లేకపోతే బై డిఫాల్ట్ 5 10 అని ఉంటుంది? No, you can go with any multiple table. అంటే మీరు 1 4 6 8 అలాగనే ఇచ్చుకోవచ్చు మీరు. లేకపోతే మీరు సింపుల్గా ఏమి ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు ఇది అనుకోండి 1 2 3 అంటే ఇదేంటి 1 టేబులే కదా. అవునా, 1 1 జా 1, 1 2 జా 2, 1 3 జా 3 అంటే ఇది 1 టేబుల్. ఇదేంటి 5 టేబుల్. ఇలా మీరు 6 టేబుల్ ఇచ్చుకోండి, 7 టేబుల్ ఇచ్చుకోండి, ఏదైనా ఇచ్చుకోండి, దట్స్ యువర్ విష్. బట్ ఇన్ రియల్ టైమ్ వాట్ ఈస్ ద రికమెండెడ్ వే ఇన్ ద సెన్స్ ఆఫ్ 5 టేబుల్ ఉంది అంటే ఇలా ఇవ్వడమే రికమెండ్ చేస్తారు, కానీ మనం 2 3 4 అది ఇవ్వడం రికమెండ్ చేయలేదు. బట్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ మీరు చూసనుకోండి ఇలా ఇవ్వడానికి ఇలా ఇవ్వడానికి డిఫరెన్స్ ఏంటి అంటే కొంచెం చూడడానికి బాగుంటుంది అంతే. ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కానీ ఈజీగా మనం వేరియబుల్స్ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఈజీగా ఉంటుంది, అంత మించి ఏం ఉండదు. థ్యాంక్ యూ. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? ఐ హ్యావ్ డౌట్స్ రిగార్డింగ్ ప్రీవియస్ క్లాసెస్. ఓకే, ప్రీవియస్ క్లాసెస్ ఇన్ ద సెన్స్ జేసీఎల్ ఆర్ కోబాల్ అండి? సాయి కృష్ణ గారు. JCL. ఓకే, JCL. దెన్ యూ కెన్ ఆస్క్ నౌ ఇట్ సెల్ఫ్ అంటే నో ప్రాబ్లం. ఓకే సార్. ఇక్కడ మనకు కర్సర్ అండ్ పేజ్ అని వస్తుంది కదా స్క్రీన్ లో. ఎస్. దాని పర్పస్ ఏంటి సార్? కర్సర్ అంటే మనము డేటా ఎంటర్ చేయడానికి, కానీ పేజ్ అంటే ఇక్కడ కర్సర్ పేజ్ అనుకోండి, మీరు మీ పెన్ డ్రైవ్ లో ఒక పని చేయండి. మీరు అక్కడ కర్సర్ ఇచ్చి కింద మీకు ఆ కోడింగ్ షీట్ ఉంది కదా, అక్కడ ఎక్కడైనా ఒక చోట మీరు కర్సర్ని ఇక్కడ అక్కడ ప్లేస్ చేయండి, అంటే అక్కడ క్లిక్ చేయండి మీరు ఒక చోట ఎక్కడన్నా. అక్కడ మీరు క్లిక్ చేసి మీరు F7 F8 ఇచ్చారనుకోండి, ఆ పాయింట్ నుండి పైకి కిందకి మూవ్ అవుతుంది స్క్రీన్. పేజ్ అని ఇచ్చారనుకోండి, మీకు కర్సర్ ఎక్కడున్నా కూడా అది పట్టించుకోదు, మీకు ఆటోమేటిక్గా ఎంటైర్ పేజ్ని మూవ్ చేస్తుంది. పేజ్ అంటే ఏంటి, మనం ఒక పేజ్ మొత్తం కలిపి మనకి 19 rows ఉంటుంది. మీరు క్యాలిక్యులేట్ చేస్తారనుకోండి లైన్స్ ఎన్ని లైన్స్ ఉంటుంది, కోడబుల్ లైన్స్ అంటే మనకి అక్కడ 19 లైన్స్ ఉంటుంది. అంటే మీరు కోడ్ చేస్తారు కదా లైన్ నెంబర్ 1 2 3 అని చెప్పి, ఆ లైన్స్ మీకు 19 లైన్స్ ఉంటాయి అన్నట్టు ఈచ్ పేజ్కి. సో మీరు F7 F8 ప్రెస్ చేశారనుకోండి, అది ఎంటైర్ పేజ్ని అది మూవ్ చేస్తున్నారు, పేజ్ వైజ్ మూవ్ చేస్తూ పోతుంది. అదే మీరు కర్సర్ ఇచ్చారనుకోండి, మీకు పాయింట్ ఎక్కడైతే మీరు పెడతారో అక్కడ నుండి మూవ్ చేస్తూ పోతున్నట్టు కర్సర్ బేస్ చేసుకోండి. ఓకే. సో మనము ఫోల్డర్స్ లో అండ్ ఫైల్స్ లో మనం అట్రిబ్యూట్స్ ఇచ్చాక, అంటే ఒక ఫైల్ మనకు ఇంత లెంత్ ఉండాలి, ఇంత స్పేస్ ఉండాలి అని ఇస్తాం కదా, అదంతా డిక్లేర్ చేశాక మనం రికార్డ్స్ రాసుకుంటాం కదా దాంట్లో. దాని తర్వాత మనం దాన్ని మళ్ళీ మనకు అట్రిబ్యూట్స్ ని ఐ మీన్ వాటిని మళ్ళీ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే స్పేస్ ని అట్లా చేసుకోవచ్చా? No అండి, we cannot alter the attributes once you enter the data into the data set. అంటే మీరు డేటా సెట్లోకి డేటా ఎంటర్ చేసిన తర్వాత మీరు దాన్ని మోడిఫై చేయలేరు. మీరు దాన్ని మోడిఫై చేయాలంటే ఒకటే ఆప్షన్ ఏంటంటే, మీరు కొత్త డేటా సెట్ని క్రియేట్ చేయాలి,
అర్థమైందా? ఇప్పుడు మీకు ఏ అనే నేమ్తో ఒక ఫైల్ ఉంది అనుకుందాం, చిన్న అజంప్షన్ అంతే, ఓకేనా? ఏ అనే ఫైల్లో మీకు ఒక డేటా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అదే డేటాని మీరు బిఎన్ఎఫ్ ఫైల్లోకి, అంటే మీరు దాని లెంత్ మార్చాలనుకుంటున్నారు అంతే, అవునా? ఏ అనే ఫైల్కి లెంత్ మార్చాలి కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, మీరు బి అనే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. ఆ బి అనే ఫైల్కి మీరు ఎక్కువ లెంత్ ఇవ్వాలి, ఓకేనా? ఎక్కువ లెంత్ ఇచ్చి ఈ ఏలో ఉన్న డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి బిలోకి స్టోర్ చేసి ఈ ఏ అనే ఫైల్ మీరు డిలీట్ చేసేయాలి. డిలీట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు ఏలో ఉన్న డేటానే బిలో ఉంటుంది, అవునా? అంతేనా? కాకపోతే డిఫరెన్స్ ఏంటి, ఏకి ఒక లెంత్ ఉంది, బికి వేరే లెంత్ ఉంది, అంతే డిఫరెన్స్. కాబట్టి ఇప్పుడు మీరు ఏం డిలీట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు, మీరు బిని మళ్ళీ మీరు ఏతో రీనేమ్ చేసుకోవచ్చు, అంతే కదా? ఇప్పుడు మీకు ఏతో ఇంతకుముందు డేటా సెట్ ఉంది, ఇప్పుడు లేదు, కాబట్టి మీరు ఏం చేయొచ్చు, బిని ఏతో రీనేమ్ చేసుకోవచ్చు. అలా మీరు రీనేమ్ చేశారనుకోండి ఏమవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఏ అనే నేమ్తో ఒక డేటా సెట్ క్రియేట్ అవుతుంది, ఏలో ఉన్న డేటానే బిలో కూడా ఉండింది, కాకపోతే ఏంటంటే డిఫరెంట్ లెంత్తో క్రియేట్ అవుతుంది అంతే. అలాగే మనం చేయొచ్చు, కానీ ఒక్కసారి మీరు క్రియేట్ చేసిన డేటా సెట్ని దాంట్లో మీరు డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని యొక్క యాట్రిబ్యూట్స్ని మీరు మోడిఫై చేయలేరు. వన్ మోర్, కెన్ క్రియేట్ అ పిఎస్ టు డెస్టినేషన్ పీడిఎస్? అంటే మనకి ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని ఒకటే, సపోజ్ డెస్క్టాప్ పైనే మనకు ఫైల్స్ అండ్ పీడిఎస్ఎస్ అండ్ పిఎస్ కనిపిస్తున్నాయి. నేనేమనుకుంటున్నా, పీడిఎస్ లోనే పిఎస్ ని మనం డేటా సెట్ అలా క్రియేట్ చేయొచ్చా, లేకుంటే ఓన్లీ చేశారు కదా మీరు ఆల్రెడీ. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ జేసీఎల్లో మీకు జేసీఎల్ చెప్పినప్పుడు నేను మీకు test.member.online.jcl అని చెప్పి ఒక పీడిఎస్ని క్రియేట్ చేశాను, అవునా? అలాగే ఇన్ ది సేమ్ వే నేను మీకు test.member.online.ps ఫైల్ అని చెప్పి ఒక పిఎస్ ఫైల్ కూడా క్రియేట్ చేశాను, అవునా? జేసీఎల్ లో test.member.online.jcl లోపల వన్ థింగ్, నేను మీకు అలా నేను 2 క్రియేట్ చేశానా? అవును. ఆ పిఎస్ ఫైల్ అనే దాన్ని నేను ఏం చేశాను, డేటాని రాశాను, అవునా? అవును. కానీ పీడిఎఫ్ నేను ఏం చేశాను, test.member.online.jcలో నేను ఏం చేశాను, అది ఓపెన్ చేసి దాని లోపల నేను మళ్ళీ మెంబర్స్ని క్రియేట్ చేశా, అవునా? లైక్ ఏది sample1, sample2, అలాగే షార్ట్ pgm1 అని చెప్పి నేను మీకు కొన్ని మెంబర్స్ని క్రియేట్ చేశాను, అవునా? క్రియేట్ చేసి దాని లోపల డేటా రాశా. అంటే ఏంటి, ఆ మెంబర్సే పిఎస్ ఫైల్స్. దట్ మీన్స్ we can create ps files in pdf. అంటే నాకు ఎలా డౌట్ ఎలా ఉందంటే, నార్మల్ సిస్టమ్ పైన ఫైల్స్ అండ్ ఒక ఫోల్డర్ లో మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాం. అలా లేదండి. ఓకే మీ క్వశ్చన్ ఏంటంటే, కెన్ వి క్రియేట్ పీడిఎఫ్ ఇన్ అనదర్ పీడిఎఫ్? ఎస్. మీరు ఏమడిగారంటే కెన్ వి క్రియేట్ పిఎస్ ఇన్ పీడిఎఫ్ అని అడిగారు. ఓకే, వీ కెన్ క్రియేట్ పిఎస్ ఇన్ పీడిఎఫ్, బట్ వీ కెనాట్ క్రియేట్ పీడిఎఫ్ ఇన్ అనదర్ పీడిఎఫ్. అంటే మనము ఇంకో రియల్ టైంలో మనకు మన పర్సనల్ కంప్యూటర్లో ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ పెట్టి మనం ఎలాగే దాంట్లో ఫైల్ పెడతామో అలా మనం పెట్టలేమండి, ఓకేనా? ఒక ఫోల్డర్ లోపల మనం ఫైల్సే పెట్టగలము, అంతేగాని ఒక ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ మనం క్రియేట్ చేయలేము. ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ టైం ఉందంటే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అడగండి, పర్లేదు, నో ప్రాబ్లం, అడగండి. మనము స్కూల్లో జస్ట్ మెసేజ్, జస్ట్ జేసీఎల్ 3 వస్తాయి కదా సార్ మెసేజెస్ కోసం. సో మళ్ళీ వితౌట్ సిస్ప్రింట్ అంటే పర్టికులర్ గా దేనికోసం మనం మళ్ళీ రాయాలి? మనకు ఆల్రెడీ జస్టిస్ మెసేజ్ లో జస్టిసిఎల్ లో మనకు ఆల్రెడీ కావాల్సిన స్టేట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. సరే, ఇప్పుడు వన్ థింగ్, ఇప్పుడు మీకు జస్ట్ మెసేజ్ ఏముంటాయి? జస్ట్ మెసేజెస్ లో మనకి ఎర్రర్ ఏమన్నా వచ్చిందా, లేకుంటే నో జస్ట్ మెసేజెస్లో మనకి ఆ జాబ్ ఏ టైంకి ఎప్పుడు సబ్మిట్ అయింది, ఆ జాబ్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, వాడికి రిటర్న్ కోడ్ ఏమొచ్చింది అనే డీటెయిల్స్ ఉంటాయి. జేసీలో ఏముంటుంది, మనకి మనం జేసీలో కోడ్ చేసిన స్టేట్మెంట్స్, అలాగే ఈచ్ అండ్ ఎవరీ స్టేట్మెంట్కి ఒక లైన్ నెంబర్ అనేది ఉంటుంది. జస్ట్ మెసేజ్లో ఏముంటుంది, మనకేమన్నా ఎర్రర్స్ వస్తే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎర్రర్స్ వేరు, అబెండ్స్ వేరు, ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? జేసీలో ఎర్రర్ వస్తే అక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, అది ఏ లైన్లో వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జస్టిస్ మెసేజ్లో.
అవునా? ఒకవేళ సక్సెస్ఫుల్గా రన్ అయిందనుకోండి, ఎటువంటి ఎర్రర్స్ రాలేదనుకోండి, ఏ స్టెప్కి ఏ రిటర్న్ కోడ్ వచ్చింది, 0 వచ్చిందా, 4 వచ్చిందా, 8 వచ్చిందా, 16 వచ్చిందా అని చెప్పి ఆ డీటెయిల్స్ ఉంటాయి జెస్ఎస్ మెసేజ్లో. బట్ సిస్ ప్రింట్, సిస్ అబెండ్, సిస్ అవుట్ అవి డిఫరెంట్. మీరు పీపీటీ ఒకసారి క్లియర్గా మీరు చూసారనుకోండి, చూడండి ఇప్పుడు నేను మీకు ఒక పీపీటీ అదే నేను మీకు షేర్ చేసిన పీపీటీ చూపిస్తాను. 1 మినిట్. మరి పీపీటీలో మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి, స్కూల్ గురించి నేను మీకు అక్కడ ఏం చెప్పాను, ఇన్ స్కూల్ వీ విల్ హ్యావ్ 6 స్టేట్మెంట్స్. వాట్ ఆర్ దోస్ సెన్స్? 3 బిలాంగ్స్ టు జాబ్ లెవెల్ స్టేట్మెంట్స్ అండ్ 3 బిలాంగ్స్ టు స్టెప్ లెవెల్ స్టేట్మెంట్స్ అని చెప్పాను. 1 మినిట్ అండి, ఓపెన్ అవ్వడం లేదు. యా, ఓపెన్ అయింది. ఇక మీరు చూసారనుకోండి స్కూల్ గురించి చెప్పినప్పుడు యా, ఇక్కడ మీరు చూసారనుకోండి ఈ జెస్ మెసేజ్, జెస్ జేసీఎల్, జెస్ఎస్ మెసేజ్ ఇవి 3 రిలేటెడ్ టు ఎంటైర్ జాబ్. ఈ స్టెప్ లేబుల్ ఇవి చూసాను, సిస్ అవుట్, సిస్ ప్రింట్, సిస్టమ్ అనేటివి 3 రిలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అండి. ఇక్కడ మీరు చూసారనుకోండి జెస్ మెసేజ్లు ఏముంటాయి మనకి, ఏ జాబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, దానికి మొత్తం ఎంత టైం తీసుకునింది, దాన్ని ఎవరు సబ్మిట్ చేశారు, ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? తర్వాత జెస్ జేసీలు ఏముంటాయి, ఇక్కడ జేసీలు స్టేట్మెంట్స్కి అంటే జేసీలు స్టేట్మెంట్స్ దానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్కి ఒక లైన్ నెంబర్ ఉంటుంది. అలాగే జెస్ఎస్ మెసేజ్లు ఏముంటాయి, ఒకవేళ జేసీలు ఎర్రర్స్ వస్తే అది ఏ లైన్లో ఎర్రర్ వచ్చిందో ఆ డీటెయిల్స్ ఉంటాయి. అంటే జేసీలు ఎర్రర్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి కానీ కోబల్ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ ఉండవు ఇక్కడ. ఓకేనా? బట్ ఇక్కడ సిస్ అవుట్, సిస్ ప్రింట్, సిస్ అబెండ్ ఏముంటాయి అంటే మనం ఇంకా చెప్పుకోలేదు కోబాల్ గురించి. అవునా? మన కోబాల్ ప్రోగ్రామ్లో ఏమన్నా డిస్ప్లే స్టేట్మెంట్స్ రాసామనుకోండి, ఆ డిస్ప్లే స్టేట్మెంట్స్ సిస్ అవుట్లో స్టోర్ అవుతాయి. ఒకవేళ మన కోబాల్ ప్రోగ్రామ్ ఏమైనా అబెండ్ అయిందనుకోండి, ఆ అబెండ్ యొక్క ఇన్ఫర్మేషన్ సిస్ అవుట్లో స్టోర్ అవుతుంది. ఓకేనండి? తర్వాత సిస్ ప్రింట్ ఏంటంటే సేమ్ యాజ్ లైక్ సిస్ అవుటే, కాకపోతే సిస్ అవుట్ యూజర్ డిఫైన్ ప్రోగ్రామ్కి యూజ్ చేస్తాము. అంటే మనం రాసే PGM1, PGM2 వాడికి యూజ్ చేస్తాము. సిస్ ప్రింట్ వచ్చి మనకి సిస్టమ్ డిఫైన్ ప్రోగ్రామ్స్. అంటే సిస్టమ్ డిఫైన్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటివి, యూటిలిటీ ప్రోగ్రామ్స్ లైక్ ఐబి జనరు, సార్ట్, IFBR14, ఐడి గ్యామ్స్ అవి మనం రాయం. ఆ వాడి ప్రోగ్రామ్లోను అంటే మన వాడి సిస్టంలో ఉన్నాయి. వాటిని మనం సిస్టమ్ డిఫైన్ ప్రోగ్రామ్స్ అని అంటాము, లేకపోతే యూటిలిటీ ప్రోగ్రామ్స్ అని అంటాము, లేకపోతే ప్రీ డిఫైన్ ప్రోగ్రామ్స్ అని అంటాము. వాటిలో ఏమైనా అబెండ్స్ వచ్చాయనుకోండి, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ సిస్ ప్రింట్లో ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ రన్ అయింది అనుకోండి, ఎన్ని రికార్డ్స్ రీడ్ చేసింది, ఎన్ని రికార్డ్స్ రైట్ చేసింది, ఆ సక్సెస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం సిస్ ప్రింట్లో ఉంటుంది. అర్థమైందా అండి? దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిస్ ప్రింట్ అండ్ సిస్ అవుట్. సిస్ అవుట్ అనేది యూజర్ డిఫైన్ పర్పస్, అలాగే సిస్ ప్రింట్ అనేది సిస్టమ్ డిఫైన్డ్ పర్పస్. ఓకేనా? ఇవి ప్రోగ్రామ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇందులో స్టోర్ అవుతాయి. కానీ ఈ జెస్ మెసేజ్, జెస్ జేసీఎల్, జెస్ఎస్ మెసేజ్ వీటిలో స్టెప్ రిలేటెడ్ డీటెయిల్స్ స్టోర్ అవ్వవు. ఎంటైర్ జాబ్ అంటే ఎంటైర్ జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ మాత్రమే ఇందులో స్టోర్ అవుతాయి అన్నట్టు. కాబట్టి ఇక్కడ నేను మీకు క్లియర్గా ఇచ్చేయమని జాబ్ లెవెల్ స్టేట్మెంట్స్ అండ్ స్టెప్ లెవెల్ స్టేట్మెంట్స్ అని. ఓకే సార్. అండ్ సో మనకి ఒక ప్రోగ్రామ్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవుట్ ఫైల్ ఇంక్లూడ్ అండ్ సార్ట్ ఇంక్లూడ్ కండిషన్. మనము సార్ట్ ప్రోగ్రామ్లో వస్తున్నప్పుడు ఇంక్లూడ్ కండిషన్ ఈక్వల్ టు పారామీటర్స్ ఇచ్చాము, వాల్యూస్ ఇచ్చాము. బట్ అవుట్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు జస్ట్ ఇంక్లూడ్ ఇచ్చాము. సేమ్ అండి, అక్కడ కూడా మీరు ఇంక్లూడ్ కాండి ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సార్ట్లో కూడా జస్ట్ Both are same. ఇంక్లూడ్ అని ఇస్తే వర్క్ అవుద్దా? నో అండి, అక్కడ దాని ముందర మనం ఫైల్ నేమ్ స్పెసిఫై చేయడం లేదు కదా, కాబట్టి అక్కడ మనము ఇన్క్లూడ్ కాండ్ అని ఇవ్వాల్సిందే. బట్ ఇక్కడ మీరు అవుట్ ఫైల్ నేమ్స్ ఉంది కదా, అక్కడ మీరు ఇన్క్లూడ్ కాండ్ కూడా ఇవ్వచ్చు మీరు, నో ప్రాబ్లం. బట్ నేను అక్కడ మీకు స్పేస్ సరిపోదని చెప్పి కాండ్ పీకేసా. మనం కండిషన్లో టూ కండిషన్స్ ఇవ్వచ్చా సార్? అంటే ఇప్పుడు
కండిషన్ కాన్ పారామీటర్ లో ఎస్ వీకెన్ అండి. ఇప్పుడు మీరు కాండ్ ఈజ్ ఈక్వల్స్ టు మీరు 0, n అనేది ఒక కండిషన్ ఉంది, అవునా? మనం చెప్పుకున్నది. అలాగే మనము కాండ్ ఈక్వల్స్ టు 4, LT అది కూడా మనం చెప్పుకున్నాం, అవునా? అలాగే కాండ్ ఈక్వల్స్ టు ఈవెన్ చెప్పాము, కాండ్ ఈక్వల్స్ టు ఓన్లీ చెప్పాము, కాండ్ ఈక్వల్స్ టు 0, LE చెప్పుకున్నాము, కాండ్ ఈక్వల్స్ టు 4095, GE అని చెప్పుకున్నాము. అన్ని చెప్పుకున్నాం మనం కాండ్ పారామీటర్ చెప్పినప్పుడు, అవునా? నేను ఇలా కండిషన్ అనుకుంటున్నా అంటే వెన్ 2 కండిషన్స్ సాటిస్ఫై డేటా షుడ్ కమ్ టు దట్ ఫైల్. అంటే ఇప్పుడు ఒక రికార్డ్స్ ఒక ఫైల్లో మనకు ఆల్ స్టేట్స్ గురించి ఉంది. నేను ఆల్ స్టేట్స్ ఉన్న ఫైల్ ని నేను జస్ట్ ఒక ఫైల్ కి ఓన్లీ నేను సౌత్ రీజన్ లో ఉన్న ఫైల్స్ మాత్రమే రికార్డ్స్ మాత్రమే కావాలనుకుంటున్నాను. అంటే నేను కండిషన్ ఎలా రాయాలనుకుంటున్నా అంటే ఓన్లీ TS and TN file should come into this file. Record should come into this file. TS and TN record should come into output file. ఆ కండిషన్ ని మనం కాండ్ ఈక్వల్స్ టు మనం అక్కడ రాస్తాం కదా సార్, పొజిషన్ లెంత్ క్యారెక్టర్ అప్పుడు మనం అక్కడ ఏమి ఇవ్వాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని ఇవ్వచ్చు. అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ అంటే ఏంటి? GE, అవునా? అంతేనా? GE అని ఇచ్చేసామనుకోండి, GE ఇచ్చేసి C అని ఇచ్చేసి కోర్స్ లో T అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతున్నది? T తర్వాత T కంటే ఎక్కువ ఏ వచ్చినా కూడా వాడు అవుట్ ఫైల్కి లోడ్ చేస్తుంది. అలా కాకుండా మీరు TS లేదా TN ఈ 2 కండిషన్ వస్తేనే మీరు అవుట్పుట్లోకి రాయాలి అనుకుంటే అప్పుడు మీరు ఆర్ కండిషన్ యూజ్ చేయొచ్చు. ఆర్ కండిషన్ యూజ్ చేసి రాయొచ్చు. అంటే ఎలా అంటే లైక్ దిస్. నేను ఇప్పుడు మీకు చార్ట్పేపర్లో టైప్ చేస్తున్నాను చూడండి. ఇలా షార్ట్ ఫీల్డ్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాపీ INCLUD include కాండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక పొజిషన్ తీసుకున్నాం. ఏదంటే ఒక 46 తీసుకున్నాం. 46 పొజిషన్లో మీరు అనుకున్నట్టు స్టేట్ కోడ్ ఉంది అనుకున్నాం, ఓకేనా? 46, 2, ఇంకా ఏంది? క్యారెక్టర్ ఈక్వల్ టు C of TS, అంతేనా? TS ఇక్కడ R, మళ్ళీ R 46, 2, క్యారెక్టర్ ఈక్వల్ టు C of TN. ఇలా మీరు ఆర్ కండిషన్ ఇచ్చి మీరు ఇలా రాయొచ్చు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? 46 పొజిషన్లో 2 క్యారెక్టర్స్ TS లేదా TN ఈ 2 ఏదైనా కూడా మనకు డేటా అనేది అవుట్పుట్లోకి ఫెచ్ అయిపోతుంది. సో నా డౌట్ అదంటే అండ్ ఆర్ కండిషన్స్ మనకు ఇందులో వర్కౌట్ అవుతుంది. Yes, we can use. ఎర్రర్ వచ్చినుండే. మీరు పెన్ డ్రైవ్ ఆన్లో ఉందా అండి? మీ పెన్ డ్రైవ్ ఆన్లో ఉంటే మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను మీకు చెప్తాను ఏమి ఎర్రర్ వచ్చిందని చెప్పి. అంటే మీకు JC ఎర్రర్ వచ్చిందా? JC ఎర్రర్ వచ్చింది. ఓకే, JC ఎర్రర్ వచ్చింది కదా. కాబట్టి మీరు ఒక్కసారి ఈ పాయింట్ చదవండి, ఓకేనా? హౌ టు కరెక్ట్ JC ఎర్రర్స్ వెన్ చూడండి. హౌ టు కరెక్ట్ JC ఎర్రర్స్ వెన్ జాబ్ ఈస్ ఫెయిల్డ్ విత్ JC ఎర్రర్. అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను? ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు JC's message and there we can find the errors and then we have to go to JCL and there we can find the JCL statement number. అంటే ఇందులో మనకి నెంబర్స్ ఉంటాయని చెప్పాను మీకు, అవునా? JC's మెసేజ్ మనకి ఏముంటాయి? JC ఎర్రర్ అది ఏ లైన్ వచ్చింది, యాక్టివేట్ లైన్ 2 ఉంటాయి. సో దాన్ని మనము ఆ లైన్ నెంబర్ తీసుకొని మనం JCLలోకి వెళ్ళాలి. JCLకి మనకు కనబడుతుంది అక్కడ ఏంటి ఎర్రర్ అని చెప్పి. లైన్ నంబర్ చూపించలేదు, బట్ ఎర్రర్ వచ్చేసి డిస్ప్ ఫెయిల్డ్ ఇన్కంపాటిబుల్ విత్ డేటా నేమ్ అన్నట్టు. ఓకే, అయితే మీరు ఇంకా ఏదన్నా డిఫరెంట్గా ఇచ్చింటారు అంటే మీరు అంటే మీరు DS అంటే డేటా సెట్ నేమ్ ఇచ్చేసి దానికి మీరు డిస్ప్లే పారామీటర్ ఏది ఓల్డ్ కానీ షేర్ కానీ అలా ఇచ్చింటారు. అది ఒకరు కొత్త ఫైల్ అయ్యింటే మీరు దానికి షేర్ ఓల్డ్ ఇస్తే మీకు అది JC ఎర్రర్ వస్తుంది.
ఓకే. మీకు కనబడుతుందండి సాయి కృష్ణ గారు? నా స్క్రీన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది. ఓకే. అయితే శ్రీకాంత్ గారు మీరు ఒకసారి రీకనెక్ట్ అవ్వండి. ఇష్యూ ఈజ్ విత్ యువర్ సిస్టమ్ ఓన్లీ. ఓకే. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు ఒక న్యూ ఫైల్ అనుకోండి, మీరు కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు డిస్ప్ ఈజ్ ఈక్వల్స్ టు షేర్ గాని, వర్డ్ గాని ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది. ఒకవేళ మీరు ఓల్డ్ ఫైల్‌కి మీరు మళ్ళీ డిస్ప్ ఈక్వల్స్ టు న్యూ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది. అంటే ఏంది? మీరు చెక్ చేసుకోవాలి ముందుగా మీ దగ్గర ఫైల్ ఉందా లేదా మీ సిస్టమ్‌లో 3.4లో మీరు చెక్ చేసుకొని, అప్పుడు మీరు దానికి డిస్ప్ పారామీటర్ కాంపాక్టబుల్‌గా ఇవ్వాలి మీరు. అంతే కదా! ఇప్పుడు మీరు కొత్త ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు దానికి డిస్ప్ ఈక్వల్స్ షేర్ ఇచ్చారనుకోండి, అది కరెక్ట్ కాదు. మీరు ఉన్న ఫైల్‌కే మీరు డిస్ప్ ఈక్వల్స్ టు న్యూ అని ఇచ్చారనుకోండి, అది కూడా కరెక్ట్ కాదు. దట్ మీన్స్ యూ ఆర్ గివింగ్ సమ్ ఇన్‌కాంపాక్టబుల్ డిస్ప్ వాల్యూ ఫర్ DSN. సో అలా క్రియేట్ చేసేటప్పుడు ఈ మెసేజ్ వచ్చింది సిడిజిలో. మేబీ అండి. మేబీ అదే అయ్యుండొచ్చు. మీరు అలాంటప్పుడు మీరు ఏమి ఇచ్చుండారంటే అక్కడ జీడీజీ అంటే మీరు జీడీజీ బేస్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చిందా? లేకపోతే జీడీజీ జనరేషన్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చిందా? జనరేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చింది. యెస్. జనరేషన్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే బేస్ నేమ్ ఇచ్చేసి బ్రాకెట్‌లో +1 ఇవ్వాలి. +1 ఇచ్చేసి కామా డిస్ప్ ఈక్వల్స్ టు న్యూ అని ఇవ్వాలి. మీరు ఏం చేస్తూ ఉంటారంటే 2 స్టెప్స్ రాసుంటారు. అవునా? 2 స్టెప్స్ అంటే రాసి 2 జనరేషన్స్ స్టెప్‌లో క్రియేట్ చేసుకుంటారు. ఫస్ట్ స్టెప్ అవుట్‌పుట్‌ని సెకండ్ స్టెప్‌కి తీసుకున్నాను. యెస్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్‌కి మీరు +1 ఇచ్చేసి డిస్ప్ ఈక్వల్స్ టు న్యూ అని ఇవ్వాలి. సెకండ్ స్టెప్ దగ్గర మీరు +1 ఇచ్చేసి డిస్ప్ ఈక్వల్స్ టు షేర్ అని ఇవ్వాలి. మీరు సెకండ్ స్టెప్‌లో మీరు డిస్ప్ ఈక్వల్స్ టు న్యూవే ఇచ్చింటారు. కాబట్టి మీకు అది ఇది ఇన్‌కాంపాక్టబుల్ వాల్యూ అని వచ్చుంటుంది. చూస్తాను ఒకసారి. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? హలో? హలో? హలో. యాహ్! ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? అది రాసుకున్నాను, చూస్తున్నాను సార్. ఓకే అండి. అవుట్‌రేక్ ఎండ్రేక్ మనం కండిషన్స్ ఇస్తాం కదా సార్. యెస్. దాంట్లో మనం సార్ట్ ఫీల్డ్ ఈక్వల్ టు మనం అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అని పక్కా మెయింటైన్ చేయాలా ప్రతి స్టెప్‌లో? దట్స్ యువర్ విష్ అండి. మీరు ఇవ్వకపోయినా నో ప్రాబ్లమ్. మనకు కావాల్సిన మీరు కండిషన్ ఏదైనా ఒక ఆర్డర్ మీరు ఏదైనా ఒక ఆర్డర్‌లో మీరు సార్ట్ చేయాలనుకున్నప్పుడే మీరు ఎయిదర్ ఏ ఆర్ డి అని ఇస్తారు. లేదు సింపుల్‌గా మీరు కాపీ చేసుకోవాలి వితౌట్ సార్టింగ్ ది డేటా అంటే మీరు సింపుల్ సార్ట్ ఈక్వల్స్ టు కాపీ ఇచ్చేయచ్చు. చాలు, నో ప్రాబ్లమ్. అంటే నా డౌట్ ఏంటంటే నేను ఫస్ట్ స్టెప్‌లో సార్ట్ ఫీల్డ్ ఈక్వల్స్ టు కాపీ అని రాసి దాన్ని నేను అసెండింగ్ ఆర్డర్‌లో క్రియేట్ చేసుకుంటాను. మరి తర్వాత మీరు సార్ట్ ఫీల్డ్ ఈక్వల్స్ టు కాపీ అని ఇస్తే మీకు అసెండింగ్ ఆర్డర్‌లోకి ఎలా సార్ట్ అవుతుంది? అవ్వదు కదా! ఇంక్లూడ్ కండిషన్. లేదండి? హలో? యాహ్! చెప్పండి. స్టెప్‌లో నేను సార్ట్ ఫీల్డ్ అనేది పక్కా మెన్షన్ చేసుకోవాలి అని డౌట్. యెస్ అండి. మీరు సార్ట్ ఫీల్డ్ అని మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. బట్ మీరు డేటాని ఏదో ఒక ఆర్డర్‌లో మీరు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ మీరు సార్ట్ చేయాలనుకుంటేనే అప్పుడు మీరు సార్ట్ ఫీల్డ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి మీరు ఆ స్టార్టింగ్ పొజిషన్ లెంత్ సిహెచ్ ఏ అని గాని, డి అని గాని ఇవ్వాలి. లేదు సింపుల్‌గా నేను డేటాని కాపీ చేసుకోవాలి, నాకు సార్ట్ ఆర్డర్ అవసరం లేదనుకుంటే మీరు సార్ట్ ఫీల్డ్ ఈక్వల్స్ టు కాపీ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే సార్. అంతే సార్ డౌట్స్. థ్యాంక్ యూ. ఓకే అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, మీరు చాలా యూజ్ఫుల్ క్వశ్చన్స్ అడిగారు, యూజ్ఫుల్ డౌట్స్ అడిగారు. చెప్పండి, ఇట్స్ వెరీ గుడ్ ప్రాక్టీస్. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని రిమైనింగ్ పీపుల్ కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా బాగుంటుందండి. సో రిమైనింగ్ పీపుల్ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోవడమో లేకపోతే వీడియోస్ అన్నీ మళ్ళీ ఈ క్లాస్ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు చూసి మీరు నోట్స్ రాసుకోవడము అలా చేస్తే ఇది మీకు లైఫ్ టైం ఉంటుంది అన్నట్టు. మీరు ఈ 1 మంత్ నేర్చుకునేది మీకు ఫుడ్ పెట్టేది. మీరు ఈ 30 years మీరు ఏం చేస్తారో అంత అనవసరం. అది మీరు 30 days చేస్తేనే మీకు ఇంపార్టెంట్. సో మీరు కూడా సాయి కృష్ణ గారి లాగా మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ మీరు కూడా టైం టు టైం మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే డెఫినెట్లీ ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ అన్నట్టు మీకు. ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ యొక్క వీడియోస్ కూడా మీకు షేర్ చేసాను. సో మీరు అంత యాంగ్జైటీగా ఉంటే మీరు అందులో మీరు ఆర్డర్ వైజ్ ప్రశ్న దాంట్లో మీకు నెంబర్ వైజ్ కూడా ఇచ్చాను. మీకు ఏది ఎప్పుడు ఆర్డర్ వైజ్ వస్తుంటే 1 2 3 అని చెప్పి. సో
సో మీరు ఆర్డర్ వైజ్ కూడా మీరు చూసారనుకోండి, మీకు అంత ముందే తెలిసిపోతుంది అన్నట్టు, నెక్స్ట్ ఏం చెప్తాను, నెక్స్ట్ ఏం చెప్తాను అని చెప్పి. సో ప్లస్ అప్పుడు మీరు మళ్ళీ నేను చెప్పినప్పుడు విన్నారనుకోండి, అప్పుడు మీకు ఇంకా కొంచెం ఎక్కువగా అర్థమవుతుంది, మంచిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంటే మీరు ఆ వీడియోస్ లాగా లేకపోతే సినిమా లాగా చూడకుండా, మనం రియల్ ఇప్పుడు మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో ఈ వేలో నేను వాళ్ళకి అంటే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి ఈ వేలోనే చెప్పాను నేను. కాబట్టి మీరు బ్యాచ్కి అటెండ్ అవ్వాలి, మీరు సెషన్కి అటెండ్ అయినట్టుగానే మీరు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి మీరు కాన్సన్ట్రేట్ పెట్టి చూస్తేనే మీకు ఆ వీడియోస్ అనేవి కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయండి. ఆ వీడియోస్లో మీకు చాలా సింపుల్గా నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కటి. సో మీరు అవి చూసారనుకోండి, మీకు అర్థం కాలేదనే పాయింట్ రాదు అసలు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. బట్ ఎనీవే, రైడన్ సాయికృష్ణ గారు, మీరు చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు, చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్ అడిగారు. కీప్ ఇట్ ఇవ్వండి. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి ఫ్రమ్ రిమైనింగ్ పీపుల్? నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. చెప్పండి. టాపిక్ ఫోర్ గ్రౌండ్ అండ్ బ్యాచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫోర్ గ్రౌండ్ అండ్ బ్యాచ్ అంటే నథింగ్ అండి. ఫోర్ గ్రౌండ్ అంటే ఏంటంటే సేమ్ యాజ్ లైక్ అవర్ ఆన్లైన్. బ్యాచ్ ఇన్ ద సెన్స్ సేమ్ యాజ్ లైక్ ఆఫ్లైన్. ఇప్పుడు మీరు ఒక ఏటీఎం సెంటరే ఉంది మీకు, మీరు ఏటీఎం సెంటర్కి వెళ్తే మీరు ఒక ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మీకు ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుందా, లేకపోతే కొంచెం లేట్ రెస్పాన్స్ వస్తుందా? ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది, అవునా? ఇది సేమ్ ఇన్ ఫోర్ గ్రౌండ్ ఆల్సో. ఫోర్ గ్రౌండ్ అంటే మీరు అక్కడ మీరు జేసీలు రాసి అది చేసి మీరు సబ్మిట్ చేసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా కొన్ని కమాండ్స్ యూజ్ చేసి మీరు డైరెక్ట్గా అంటే లైక్ 3.2 ఆప్షన్, 3.4 ఆప్షన్ అట్లా వెళ్ళిపోయి మీరు 3.2కి వెళ్ళిపోయి మీరు ఇన్స్టంటేనియస్గా మీరు డేటా సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అవునా? దాన్ని ఫోర్ గ్రౌండ్ అని అంటాం, సేమ్ లైక్ ఆన్లైన్ అన్నట్టు. బట్ ఆఫ్లైన్ అనుకోండి, బ్యాచ్ అనుకోండి, ఏంటి మీరు ఒక జేసీలు రాసి అందులో మీరు డిఎస్ని పారామీటర్ నేమ్ ఇచ్చి మీరు సేమ్ మీరు ఫోర్ గ్రౌండ్ 3.2లో కూడా మీరు డిఎస్ నేమ్ ఇస్తున్నారు. అలాగే మీరు అక్కడ కొత్త డేట్ సెట్ కాబట్టి మీరు అక్కడ అలొకేట్ అంటే ఏ అనే వాల్యూ ఇస్తున్నారు, అక్కడ మీరు స్పేస్కి పారామీటర్కి వాల్యూస్ ఇస్తున్నారు, డిసిబి పారామీటర్కి వాల్యూస్ అన్నీ ఇస్తున్నారు మీరు ఇక్కడ జేసీలు ఇచ్చినట్టుగానే. బట్ డిఫరెన్స్ ఏంటి, మీరు అక్కడ 3.2లో మీరు జాబ్ని సబ్మిట్ చేయడం లేదు. జాబ్ని సబ్మిట్ చేయక మీరు డైరెక్ట్గా ఎంటర్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా డేటా సెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీరు బ్యాచ్లో ఏమవుతుంది, మీరు జేసీలు రాయాల్సి వస్తుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు, డిఎస్ అనే పారామీటర్ రాసి డిస్పు, డిసిబి, స్పేసు, యూనిటీ పారామీటర్స్ అన్నీ రాసి మీరు అలా ఒక జాబ్ కార్డ్ పెట్టేసి మీరు దాన్ని సబ్మిట్ కొడుతున్నారు. సబ్మిట్ కొట్టి ఆ జాబ్ ఎప్పుడైతే రన్ అయిపోతుందో, సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో అన్సక్సెస్ఫుల్ రన్ అవుతుందో దట్ ఇస్ సెకండరీ. బట్ ఆ జాబ్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఆ తర్వాతనే మీరు డేటా సెట్స్ని బ్రౌజ్ చేయగలుగుతున్నారు, అవునా? దట్ మీన్స్ దేర్ ఇట్ ఇస్ టేకింగ్ సమ్ టైమ్, అవునా? దీన్ని మనము బ్యాచ్ అని అంటాము. అంటే ఏంటి, మనం ఒక జేసీలు రాసి జేసీలని మనం సబ్మిట్ చేసి మనము క్రియేట్ చేసే దాన్ని మనము బ్యాచ్ అని అంటాము. అలా జేసీలు రాయకుండా ఇన్స్టంటేనియస్గా మనం క్రియేట్ చేసే దాన్ని మనము ఫోర్ గ్రౌండ్ అని అంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, యూ మోస్ట్ వెల్కమ్. యా, ఇంకే ఎన్ని మోర్ క్వశ్చన్స్ అండి? యా, ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? ఇఫ్ నో దెన్ వీ కెన్ వైండ్ అప్ ది కాల్ అండి. యా, ఓకే అండి, మరి దెన్ సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే అండి.